అది హ్యూజ్ మనీ. ప్యాషన్ లాగా రియల్ ఎస్టేట్లోకి రావాలి, కన్స్ట్రక్షన్లో దిగాలి. అందులో కొంచెం ఇబ్బందిగా పడేవాడిని, ఒక ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండేది. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బయటికి రావాలి అంటే ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్ తప్ప వేరే మార్గం లేదన్నట్టు. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఫస్ట్ కస్టమర్ నాకు ఎన్ఆర్ఐ అండి. ఆయన కొన్న బడ్జెట్కు ఇప్పటికీ కంపేర్ చేస్తే 100% రీచ్ అయ్యాడు. ఫస్ట్ కమిషన్ మీరు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సార్? అప్పుడు రియల్గా చెప్పాలంటే బీటీ బిజినెస్ కన్నా దాంట్లో రెవెన్యూ అనేది తొందరగా జనరేట్ అయ్యేది. ఇప్పుడు రిస్క్ లేనిది అది. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు సార్? కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ కన్నా సేల్స్ అయితే ఉందండి కొన్ని ఏరియాస్లో. ఇల్లు కొనటం బెస్టా లేదా ప్లాట్ కొనటం బెస్టా అని మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనే పరిస్థితి లేదు ఇప్పుడు. నాకు ఆశ ఉంటుంది ఇల్లు కొనాలని, కానీ ఆ ఆశ నెరవేరదు కదా. మీ దగ్గర ఎంత ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? మనం 1000 కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఏదో ఒక 500 నెలకు 1000 రూపీస్ మనం పెట్టామనుకోండి ఈచ్ ప్లాట్ పర్సన్, ఏమవుతుంది? ఒక సెక్యూరిటీ దొరుకుతాడు. 3 years 5 years ఉంటుంది. మేము కంప్లీట్గా అంతా అయిన తర్వాత మేము మీరు అసోసియేషన్ లాగా ఏదైనా ఫామ్ చేసుకోవచ్చు అని కొంతమంది చెప్తారు. ఇప్పుడైతే ఒక 20 గుంటాస్ ఉంటే గవర్నమెంట్ పరంగా కూడా నాకు తెలిసి ఇష్యూస్ అప్రిషియేషన్ నాకు లేదు అని చాలామంది చెప్తున్నారు. ఇది మెయిన్ రీజన్. అది చెప్తే నమ్మేవాళ్ళు కాదు. మధ్యలో బ్రిడ్జ్ లేదు, ఒక రైల్వే ట్రాక్ లేదు. బుల్లెట్ ట్రైన్ అనేది మన హైదరాబాద్కు చాలా స్టార్ట్ చేశారు. 4 చెప్పినప్పుడు కూడా ఎప్పుడు వస్తున్నారు అనుకునేవాళ్ళు కదా. 88లో నేను హైదరాబాద్కి వచ్చినాను. 89లో శంషాబాద్ దగ్గర గజం 110 రూపాయలతో కొన్నాను సార్ నేను. రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్కి ఎంటర్ కావాలి అనుకుంటే మీరు ఇచ్చే సలహా సార్ ఒక్క మాటలో? మనీ బాగా చూడాలంటే రియల్ ఎస్టేట్ సార్. నమస్తే రఘునాథ్ గారు, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగున్నాం సార్. రియల్ ఎస్టేట్ రంగంలోకి మీరు ఏ వయసులో ఎంటర్ అయ్యారు సార్? నేను అరౌండ్ 38 yearsలో రియల్ ఎస్టేట్లోకి వచ్చాను సార్. ఓకే, గ్రేట్. 38 yearsలో. సో బిఫోర్ రియల్ ఎస్టేట్కి రాకముందు ఐటీ ఫీల్డ్ లైక్ కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసెస్లో ఒక కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక 4-5 years పనిచేశాను. దాని తర్వాత కంప్యూటర్ సేల్స్ సర్వీసెస్లో మా ఓన్ బిజినెస్ ఉండే. దీని తర్వాతనే నేను మెయిన్ వచ్చి రియల్ ఎస్టేట్ కోర్ సబ్జెక్ట్ లాగా తీసుకున్నాను అనమాట. ఓకే. ఎందుకు అనేది ఉందంటే కంప్యూటర్ బిజినెస్లో కూడా అది హ్యూజ్ మనీ, అంటే ఐటీ బాగా డెవలప్మెంట్ ఉంది కాబట్టి అని. కానీ నాకు ఒక ప్యాషన్ లాగా రియల్ ఎస్టేట్లోకి రావాలి, కన్స్ట్రక్షన్లో దిగాలి. ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి, అందరికీ ఒక ఇల్లు, ఒక ప్లాట్ కంపల్సరీ కావాలి. కంప్యూటర్స్ కొంటారో లేదో తెలియదు కానీ ప్రాపర్టీ అయితే కంపల్సరీ కావాలి. ఆ ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరి కోరిక ఆశ అదే కాబట్టి నేను రియల్ ఎస్టేట్లో ఒక పర్సన్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను. నేను కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నప్పుడే ఒక పర్సన్ నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది సార్. మొదటిసారిగా మీరు రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయినప్పుడు మీకు ఈ ఫీల్డ్ ఎలా అనిపించింది సార్? జనరల్గా ఫస్ట్ నాకు రియల్ ఎస్టేట్ అంటే అందరూ భయపెట్టించేవాళ్ళేమో. నాకు కానీ ఆ స్టార్టింగ్లో ఆ భయం అనేది లేదండి. ఎందుకో తెలియట్లేదు అది. ఎందుకంటే నేను ఆల్రెడీ 15 years ప్లస్ కంప్యూటర్ ఫీల్డ్లో ఉండి సర్వీసెస్ ఓరియంటెడ్లోనే ఉన్నాను కాబట్టి, మార్కెటింగ్ ఫీల్డ్ సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నా కాబట్టి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సర్వీసే. రియల్ ఎస్టేట్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ సర్వీసే. సో ఆ సర్వీస్లు ఉన్నా కాబట్టి నాకు అంత డిఫికల్టీ అనిపించలేదు. ఈవెన్ కస్టమర్ను కన్విన్స్ చేయడం కూడా నాకు ఎప్పుడు అంత ప్రాబ్లం అనిపించలేదు. ఓన్లీ ప్రోడక్ట్ డిఫర్ అంతే. ఇక్కడేమో కంప్యూటరు, అక్కడేమో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. ప్రోడక్ట్ డిఫర్ ఉంది కానీ కన్వీనియన్సింగ్ అనేది సేమ్, ఈజీ. అట్లా నా జర్నీ స్టార్ట్ అయిందండి. ఈజీగానే అయింది నాకైతే ఈజీగానే అయింది. ఫస్ట్ ప్రాపర్టీ మీరు రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాతనే డీల్ చేసినప్పుడు ఆ విధానం మీకు ఎలా ఉంది? ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది సార్? జనరల్గా ఇప్పుడు ఏదైనా ఎనీ బిజినెస్ అండి, న్యూగా ఎంటర్ అయినా జనరల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రెఫరెన్స్తో వెళ్తేనే ఇది ఈజీ బిజినెస్. మనం డైరెక్ట్గా కోల్డ్ కాల్ వెళ్ళో డైరెక్ట్గా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మనము బిజినెస్ చేయాలనేది వెరీ డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా కన్వీనియన్స్ కారు. ఫస్ట్ మనం చెప్పే ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ అయినా అంత తొందరగా కన్వీనియన్స్ కారు. అదే ఒక తెలిసిన వ్యక్తి ద్వారా పోయినామనుకోండి, ఆ వ్యక్తికి మనం కన్వీనియన్స్ చేయడానికి స్కోపు ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఆయన కూడా మనం కొంచెం బిలీవ్ చేసేదానికి ఆయనకు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మీరు మామూలుగా చెన్నైలో బిజినెస్ చేస్తా హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ హైదరాబాద్లో వచ్చి మీకు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడానికి ఎవరు సార్ ప్రధాన కారణం?
ఒక ఆనంద్ రెడ్డి అనే అతను నాకు చెప్పాడండి, నేను కంప్యూటర్ బిజినెస్ చేసి ఒక బిజినెస్ చేశాను, సెల్ ఫోన్ యాక్సెసరీస్ అని చెప్పి ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాను. అందులో కొంచెం ఇబ్బందిగా పడేవాడిని, ఒక ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండేది. సో ఆయన ఏం సజెస్ట్ చేశాడంటే, ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బయటికి రావాలి అంటే ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్ తప్ప వేరే మార్గం లేదన్నాడు. ఇందులో ఏదంటే మనం జనరల్గా మిగతా ఏ బిజినెస్ చేసినా అంతో ఇంత ఇన్వెస్ట్ చేయాలి. అవును, ఎనీ బిజినెస్ కంపల్సరీ. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉండాలి తప్పకుండా. ఒక చిన్న ఆఫీసో లేకపోతే ఎక్కడో ఏదో ఒక విధంగా సెటప్. ఇందులో ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మనం మాట్లాడడమే, అంతకు తప్పితే ఆ ఇన్వెస్ట్మెంట్ అదొకటే ఇన్వెస్ట్మెంట్, రిమైనింగ్ ఏం లేదు. జనరల్గా టైం అనేది ఎక్కడైనా స్పెండ్ చేయాలి. మెయిన్ వచ్చేసి ఆ మాట అనేది ఇన్వెస్ట్మెంట్. ఈ మాట అన్న ఒక ఇన్వెస్ట్మెంట్తో మనం ముందుకు వెళ్ళొచ్చు అండి. అంటే మీరు ఫస్ట్ ప్రాపర్టీ సేల్ చేశారు కదా, ఫస్ట్ ప్రాపర్టీ ఆ కస్టమరు మిమ్మల్ని ఎట్లా అప్రిషియేట్? నేను ఫస్ట్ కస్టమర్ నాకు ఎన్ఆర్ఐ అండి. వాళ్ళకు అప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమ్ అనేది ఆ టైంలోనే భూమ్ స్టార్ట్ అయింది. అంటే ఒకప్పుడు తక్కువగా ఉండే కానీ. ఏ ఇయర్ సార్ అది స్టార్ట్? 2006 అండి. ఓ గ్రేట్. 2006 ఆ టైంలో. అప్పుడే 2004లో ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేయడము, ఔటర్ రింగ్ రోడ్డు అనౌన్స్ చేయడము, కొన్ని సిటీ మీద ఎక్కువ ఫోకస్ ఉండే డెవలప్మెంట్స్ ఆ టైంలోనే అనౌన్స్ చేశారు. డెవలప్మెంట్ కూడా స్టార్ట్ కూడా అయ్యాయి. అది బేస్ చేసుకొని నేను కొంత లో బడ్జెట్ ప్రాజెక్టు నా కస్టమర్కి సజెస్ట్ చేశాను. సో ఎన్ఆర్ఐస్కు ఏమవుతుందంటే వాళ్ళకి బడ్జెట్ పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు కొంతమందికి. నేను సజెస్ట్ చేసిన కస్టమర్కు లో బడ్జెట్ కాబట్టి ఆయన లాంగ్ టర్మ్ లాగానే కొంచెం ప్లాన్ చేసుకోమన్నాను. మీరు ఇప్పుడు కాదు, ఏదో ఈ రోజు తీసేసుకొని ఏదో 2-3 ఇయర్స్లో నేను కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, నాకు మంచి అప్రిషియేషన్ వస్తుంది అనేది కాదు. లాంగ్ టర్మ్ లాగా ఒక 10 to 15 ఇయర్స్ లాంగ్ టర్మ్ పెట్టుకోండి. డెఫినెట్గా మీరు 100% దాంట్లో మీకు అప్రిషియేషన్ చూడొచ్చు అన్నారు. ఇప్పటికి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతుంది ఆ ప్రాపర్టీ తీసుకొని. ఆయన 100% అప్రిషియేషన్ వచ్చిందండి. ఆయన ఏదైతే కొన్నాడో ఆ కొన్నదానికి 100% ఉంది. ఇప్పుడు ఉంది. సేల్ అయితే చేయలేదా? సేల్కు ప్రపోజల్ పెట్టాడు రీసెంట్గా. సేల్ ప్రపోజల్ పెట్టినప్పుడు ఆయన కొన్న బడ్జెట్కు ఇప్పటికీ కంపేర్ చేస్తే 100% రీచ్ అయ్యాడు. అదే నాకు అప్పుడు ఫస్ట్ కస్టమరు ఆయన అయ్యాడు. నాకు అక్కడ నుంచి ఆయనతోనే నాకు జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ కమిషన్ మీరు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సార్? అప్పుడు అంటే మనం కంప్యూటర్ ఫీల్డ్లో ఆల్రెడీ నేను బిజినెస్ చేసామని కదండి, నాకు ఆ కమిషను అనేది నాకు పెద్ద ఎఫెక్ట్ ఏం కాలేదు. ఎందుకంటే నేను బిజినెస్లో ఉండి సర్వీసెస్కి వెళ్తుంటే నాకు సర్వీసెస్లోనే అమౌంట్ చూసేవాడిని. సో రియల్గా చెప్పాలంటే వీటి బిజినెస్ కన్నా దాంట్లో రెవెన్యూ అనేది బాగుంటుంది. సో నేను ఐఎమ్ వెరీ హ్యాపీ కంపేర్ టు కంప్యూటర్స్లో ఉన్న దానికన్నా రియల్ ఎస్టేట్లో చేసినందుకు నాకు రెవెన్యూ అనేది తొందరగా జనరేట్ అయ్యేది. ఇప్పుడు రిస్క్ లేనిది అది. సో మంచి ప్రాపర్టీ చూపించి రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకోండి, మనకు రిటర్న్స్ అదే వస్తుంది. ఇది కంప్యూటర్ ఫీల్డ్ అలా ఉండదు. సేల్ చేసిన తర్వాత సర్వీసెస్ రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి అది ఉంది. ఇది ఇందులో కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ అయినా కూడా కొంతవరకు మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు సార్? అంటే ఈ రీసెంట్గా ఒక వార్ అయితేనేమి, గవర్నమెంట్ కొంచెం చేంజ్ అయిన తర్వాత కూడా కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ కన్నా సేల్స్ అయితే ఉందండి కొన్ని ఏరియాస్లో. టోటల్గా యావరేజ్గా తీసుకుంటే కొంచెం మార్కెట్ స్లోనే ఉందండి. ఓకే, ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కొనటం బెస్టా లేదా ప్లాట్ కొనటం బెస్టా అని మీ అభిప్రాయం సార్? అంటే ఇప్పుడు ఇల్లు కొనటం బెటరా, ప్లాట్ కొనడం బెటరా అంటే దిస్ కస్టమర్ ఆప్షన్ అండి. ఇల్లు కొనాలి అనుకుంటే మనకు వితిన్ 20 కిలోమీటర్స్ రేడియస్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనే పరిస్థితి లేదు ఇప్పుడు. నాకు ఆశ ఉంటుంది ఇల్లు కొనాలని, కానీ ఆశ నెరవేరదు కదా. తప్పకుండా. సో కాబట్టి ఒకప్పుడు మేము ఎప్పుడైతే 2006 ఆ టైంలో స్టార్ట్ చేసిన టైంలో అప్పుడు మిడిల్ క్లాస్ పరిస్థితి అట్లే ఉంది, ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి అట్లే ఉంది. అప్పుడేమో దూరం అని ఇన్వెస్ట్ చేయలేకపోయినారు, ఇప్పుడేమో అదే దూరాన్ని తీసుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేకుండా. కాబట్టి కూకట్పల్లి కానీ మణికొండ కానీ ఎక్కడో అవుట్ ఆఫ్ సిటీ లెక్కలే ఉంది ఎక్కడైనా. అప్పుడు ఎంత మనకు 15 కిలోమీటర్స్ అనుకుంటేనే పెద్ద దూరం అనేవాళ్ళు. మనకు రింగ్ రోడ్ ఏదైతే ఇప్పుడు అత్తాపూర్ రింగ్ రోడ్ ఉంది కదండి, ఆ ఏరియా వరకు తీసుకుంటే అదే కొంచెం ఫార్ అనుకునే వాళ్ళు. సో దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఆ ఏరియాలో కొన్నోళ్ళు ఇప్పుడు మంచి
ఈవెన్ 100% కాదు, ఈవెన్ 1000% కూడా అప్రిషియేషన్ వచ్చిన ఏరియాలు చాలా ఉన్నాయి. ఉన్న ఏరియాలో చాలా ఉన్నాయి. ప్రస్తుత హైదరాబాద్ మార్కెట్ అభివృద్ధి చెందుతుంది అంటే అది ఏ ప్లేస్ అని మీ అభిప్రాయం సార్? కోర్గా చెప్పాలనుకుంటే వెస్ట్, అంటే టువర్డ్స్ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ తీసుకున్నాను అనుకోండి. ఈ హైటెక్ సిటీ బేస్ చేసుకొని ఏదైతే స్టార్ట్ అయిందో, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్రమ్గూడ, నార్సింగ్, కోకాపేటు, ఇవన్నీ బాగా డెవలప్ అయ్యాయండి. ఐటీ పరంగా బాగా డెవలప్ అయ్యాయి. కానీ గట్కేసర్ దగ్గర కూడా ఇన్ఫోసిస్ వాళ్ళు ఐటీది స్టార్ట్ చేశారు, కానీ ఆ ఒక్క కంపెనీతోనే ఆగిపోయిందండి, అక్కడ రాలేదు. తర్వాత ఆదిపట్ల తీసుకుంటే ఆదిపట్ల దగ్గర కూడా అదే పరిస్థితి ఏర్పడింది. టీసీఎస్ వాళ్ళు వచ్చారు, ఇంకో కంపెనీస్ రాలేదు. అక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్స్పాన్షన్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఆ ఏరియాలో కూడా ఐటీ ఫోకస్ అనేది ఉంటుంది. అది రాకపోవడం వల్ల కొంచెం ఆగి ఉంది. ఇప్పుడు ఓఆర్ఆర్ దాటిన తర్వాత, ఓఆర్ఆర్ పరిధి దాటిన తర్వాత ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ ప్లేస్ బెస్ట్ అని మీ అభిప్రాయం సార్? అంటే బడ్జెట్ వైజ్ అండి. ఇప్పుడు ఓఆర్ఆర్ తర్వాత వెస్ట్కి అగైన్ మళ్ళీ మనం వెస్ట్కి వెళ్తే ఆల్మోస్ట్ ప్రైజింగ్ అనేది హైక్ అయిపోయిందండి, బాగా రీచ్ అయిపోయింది. ఈవెన్ సదాశివపేట కానీ, సంగారెడ్డి దాటి నారాయణ ఖేడ్ వరకు, సదాశివపేట వరకు మంచి ప్రైజింగ్ హై అయింది. అక్కడ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఒక 5000కో 6000కో పర్ స్క్వేర్ యార్డ్ కొనాలనే పరిస్థితి లేదు. ఆ ఏరియా వెస్ట్ సైడ్ అంతా బాగా ప్రైజింగ్. ఇప్పుడు ప్రైజింగ్ హైక్ అయింది సార్, దీనికి కారణం ఒకటి ల్యాండ్ పెట్టుకునే రైతులు అంటారా, లేదంటే ప్రభుత్వం నిర్వహణలో జరిగిందంటారా, లేదా కంపెనీస్ వస్తున్నందువల్ల అయిందా, లేదా బయర్స్ అధికంగా ఉన్నందువల్ల అయిందా, లేదా డెవలపర్సు, ప్రమోటర్సు రేట్లు పెంచారా అని మీ అభిప్రాయం? అంటే కొన్ని ఎట్లా ఉంటుందంటే అండి, ఇప్పుడు నానక్రామ్గూడ కానీ, నార్సింగ్ కానీ, మంచిరేవులు కానీ, ఆ బెల్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే కొనలేరు. సో ఇక్కడ ఏమైందంటే ఈ కనెక్టివిటీకి ఏది దగ్గరగా ఉందనేది చూస్తున్నారు. అంటే ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుంటే పటాన్ చెరువు తర్వాత ఏ ఏరియా తీసుకున్నా కూడా మనం ఔటర్ రింగ్ రోడ్ క్యాచ్ చేసుకొని మనం గచ్చిబౌలికి కానీ ఐటీ సెక్టర్స్కి వెళ్ళిపోవచ్చు అనే ఒక ఈజీ మెథడ్తో వాళ్ళు ఎక్కువ ఫోకస్ అనేది వెస్ట్ సైడ్ ఏర్పడ్డది. అది మెయిన్ కారణం. అంటే ఐటీకి కనెక్టివిటీ బాగా ఉంది కాబట్టి మనం ఇటు నుంచి వెళ్ళొచ్చు అనేది ఒకటి. ఇంకొకటి ఏంది, అటు ఇండస్ట్రీస్ అనేది వికారాబాద్, అటు జహీరాబాద్ ఆ ఏరియా, జహీరాబాద్ అంతా ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రియల్ జోన్ అనేది పెట్టారు. అది కొంచెం ప్లస్ పాయింట్ అయింది. దానివల్ల కూడా సిటీ టు ఆ ఇండస్ట్రియల్ జోన్కి మధ్యలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొంత ప్రైజింగ్ అనేది బాగా హైక్ అయిందండి అక్కడ. మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు హైదరాబాద్లో అండర్ గ్రోత్లో ఉండే ప్రాపర్టీస్ ఫ్యూచర్లో ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ ఉంది అని అనుకుంటే అది ఏ ప్లేస్ అని మీరు సూచించ చేయగలుగుతారు? అగైన్ సార్, ఇప్పుడు మనం ఎటు చూసుకున్నా ఇన్వెస్టర్ పార్ట్ మీ దగ్గర ఎంత ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఎగ్జాంపుల్, మీరు నా దగ్గర ఒక 20 lakhs ఉంది అనుకున్నాం. 20 lakhsలో డిస్టెన్స్ అగైన్ మీరు మళ్ళీ ఏమంటారు, నాకు 20 lakhs ఉంది, నాకు అరౌండ్ 30 kilometer డిస్టెన్స్లో కావాలంటారు. అంటే చూసింగ్ ఎట్లా ఉంటుంది కస్టమర్ది అంటే ప్రైస్ కావాలంటాడు, డిస్టెన్స్ కావాలంటాడు. సో అట్లాంటి పరిస్థితి ఇప్పుడు కొంచెం కష్టము. అదే 20 lakhs నాకు పర్వాలేదండి, ఏ ఏరియా పర్వాలేదు అనుకుంటే కన్నా వీ కెన్ చూస్ బెంగళూరు హైవే ఆర్ శ్రీశైలం హైవే, కెన్ చూస్ దట్. 20 lakhs బడ్జెట్లో చూస్ చేసుకోవచ్చు. అంటే అప్ టు ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది సార్? ఇక్కడ అగైన్ డిస్టెన్స్ మ్యాటర్ తీసుకుంటే మనం ఒక సిటీ నుంచి కానీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకుందామండి. జనరల్గా ఎందుకంటే సిటీలో ఎక్కడో ఉంటారు తెలియదు. అవుటర్ రింగ్ రోడ్ శంషాబాద్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ తీసుకుంటే ఒక 30 kilometers రేడియస్లో వీ కెన్ బై అండి. 30 kilometers రేడియస్లో వీ కెన్ బై. ఇప్పుడు మొదటిసారి ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళకి ఇల్లు కొంటే బెస్ట్ అంటారా, లేదంటే ఓపెన్ ప్లాట్ కొనటం బెస్ట్ అని మీ అభిప్రాయం? బెస్ట్ అండి. ఇప్పుడు అదే మళ్ళీ మనం కస్టమర్ చాయిస్కే వస్తాం. అదే ఎటు చూసినా బడ్జెట్కే వస్తాం. సో బడ్జెట్ ఇల్లు అనేది 2 types అండి. ఒకటి ఫ్లాట్, రెండోది ఇండిపెండెంట్. ఆయనకి లివింగ్ ఉంటూ ఆఫీస్కి వెళ్ళాలి అనుకునేది ఆయన ఉన్న ఏరియాలో ఎక్కడున్నాడు ఆ ఏరియాని బట్టి చూజ్ చేసుకోవాలి. సపోజ్ ఐటీ సెక్టార్నే తీసుకుందాం ఎగ్జాంపుల్గా. జనరల్గా హైటెక్ సిటీ నుంచి నార్సింగ్ వరకు ఒక ఏరియా తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5 kilometers రేడియేషన్. అంటే మనం గచ్చిబౌలి హైటెక్ సిటీ నుంచి నార్సింగ్ ఒక 5 to 10 kilometers లోపల ఉందనుకోండి. ఆ ఏరియాలో ఉన్న వ్యక్తి నాకు ఇన్వెస్ట్మెంట్, నాకు మనీ ప్రాబ్లం కాదు, ఎక్కడ అనేది అనుకుంటే
ఆయనకి ఫస్ట్ చూజ్ ఏంటంటే అండి, నాకు ఫస్ట్ లివింగ్ అనేది లేదు, ఇల్లు అనేది లేదు అవును. అనుకున్నప్పుడు ఆయన ఆప్షన్ ప్రకారంగా ఇల్లే బెటర్, ప్లాట్ కొనుక్కోవటం బెటర్ అంటారు. ఐదర్ ఫ్లాట్ ఆర్ హౌస్ అదే ఆయన కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఆయన స్టే చేయాలి కదా, స్టే చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ అంటే రెంట్ విపరీతంగా ఉంది కాబట్టి ఆ బేస్ మీద ఆయన కొనడం ఒకటి. రెండవ పార్ట్కి వచ్చినప్పుడు చాలామంది నాకు రెంటల్ ఇన్కమ్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. అది ఎంతవరకు ఉంటుంది అంటే, రెంటల్ ఇన్కమ్ అనేది ఒక ఫ్లాట్ కొనాలనుకోండి, ఇప్పుడు మనకు ఒక ఫ్లాట్ కొనాలంటే 1.5 CR నుంచి తక్కువలో ఎక్కడా దొరకదు. మనం అనుకున్న ఐటీ కంపారిజన్లో డైలీ ఆఫీస్ పోయి రావాలా, ఒక 10-15 కిలోమీటర్స్లో అనుకున్నా కూడా 1.5 CR అనేది తక్కువే. అంటే అన్ని కంఫర్టబుల్ చూస్తారు కదా, నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే నా క్లబ్ హౌస్ ఉండాలి, గేటెడ్ కమ్యూనిటీ కావాలి, ఇవన్నీ చూస్తారు. అట్లాంటప్పుడు 1.5 CR ఇన్వెస్ట్ చేసే క్యాపబిలిటీ లేనప్పుడు బెటర్ గో ప్లాట్ ఇన్వెస్ట్మెంట్. 100% ప్లాట్ ఇన్వెస్ట్మెంట్. ఆల్రెడీ ఆయన స్టేయింగ్ కోసం అయితే ఏదైతే హౌస్ ఉందో, సో నెక్స్ట్ ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్ వచ్చి ఓపెన్ ప్లాట్ వెళ్ళడమే మంచిది. సార్ ఇప్పుడు మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే గేటెడ్ కమ్యూనిటీ బెస్టా, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం బెస్ట్ అంటారు సార్? అంటే ప్రాపర్టీలో గేటెడ్ కమ్యూనిటీ అనే ప్రాపర్టీస్ చాలా తక్కువ ఉన్నాయండి ఇప్పుడు. అంటే ఓపెన్ ప్లాట్స్ వేసేవాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ చేయడం అనేది చాలా తక్కువ ఉన్నారు. ఎందుకు అంటే, ఇప్పుడు సపోజు నేను ఒక 20 acres లేఅవుట్ వేసాను అనుకోండి, గేటెడ్ కమ్యూనిటీ అంటే మనకు నెక్స్ట్ అటు పోవడానికి దారి ఉండదు. మన గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకున్నప్పుడే ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉందంటే మొత్తం క్లోజ్డ్ ఏరియా అది. రేపు మనం ఎక్స్పాన్షన్కి వెళ్ళాలంటే వెళ్ళలేము. సో అందుకని గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ప్రపోజల్స్ ఉంటాయి, కానీ ఈ ఓపెన్ ప్లాట్ ఏరియాలో మ్యాక్సిమం పీపుల్ ఎవరు గేటెడ్ కమ్యూనిటీ చేయరు. ఎందుకు అంటే దాని బియాండ్ ల్యాండ్ ఉంటుంది, రేపు కనెక్టివిటీ చేసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తే జనరల్గా లేఅవుట్ వెళ్తారు. జనరల్గా లేఅవుట్లు వెళ్ళి అప్రూవల్స్ ఉండి అన్ని కంఫర్టబుల్గా ఉన్న చోట మనకేమి గేటెడ్ కమ్యూనిటీ అనేవి ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే చాలా మంది అభిప్రాయం ఏమిటంటే, అభిప్రాయము వాళ్ళకి ఏమనుకుంటారంటే సెక్యూరిటీ అనుకుంటారు. నేను గేటెడ్ కమ్యూనిటీలు ఉంటే లిమిటెడ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, లీగల్ కూడా ప్రాపర్ గా ఉంటుంది అని ఒక అభిప్రాయం. లీగల్ అనేది వేరే వరకు సేమ్, మీరు గేటెడ్ కమ్యూనిటీ పోయినా సేమ్ లీగలే, ఇట్లా జనరల్గా వెళ్ళినా కానీ ఓపెన్ ఏరియా వెళ్ళినా కానీ సేమే ఉంటుంది. కొన్ని పర్టికులర్ ఏరియాలో బిగ్ వెంచర్స్ ఉన్నాయనుకోండి, అట్లా వాళ్ళు ఒకటేసారి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తారు. మరి వాళ్ళకి ఎక్స్పాన్షన్ స్కోప్ తక్కువగా ఉండే ఏరియాలో వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తారు. కొంతమంది ఆ విధంగా ఆలోచించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఇప్పుడు NRIs కానీ సాఫ్ట్వేర్స్ కానీ వాళ్ళు ఏంది పొద్దున్న వెళ్తే ఆఫీస్ సాయంత్రం వచ్చేస్తాము, రేపు మనం ఇల్లు కట్టుకున్నా కానీ గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ప్రాపర్టీ కూడా కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇండివిజువల్గా వెళ్ళామంటే ప్రాపర్టీస్ ఏదన్నా ఆక్యుపై అంటే వేరే వాళ్ళు ఆక్యుపై చేసిన విషయాలు అలాంటివి తెలియదు కదా. ఇక్కడ ఏమవుతుందంటే అండి, మనం ప్రాపర్టీ కొంటున్నాం, వదిలేస్తున్నాం. జనరల్గా ఓనర్స్ ఆ పని చేయకూడదు. ఎప్పుడైతే మనం ప్రాపర్టీ కొన్నామో ఎనీ డెవలపర్ వాళ్ళు ఒక 3 years 5 years పీరియడ్ ఇస్తారు. ఎందుకంటే మొత్తం టోటల్ ప్లాట్ సేల్స్ కోసం కానీ డెవలప్మెంట్స్ కోసం కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ ఏ వెంచర్ పర్సన్ అయినా మినిమం 3 years ఉంటుంది, మాక్సిమం 5 years వరకు ఇస్తారు. వాళ్ళే ఇక మెయింటైన్ చేయడం కానీ ఏది చేయడం వాళ్ళు చేసుకుంటారు. ఆఫ్టర్ 3 years ఆర్ 5 years ఈ ప్లాట్ ఓనర్స్ అంతా ఏకమై ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి, ఇప్పుడు మనం లక్షలు ఖర్చు పెడతామండి, 100 దగ్గర మనం కానీ అది ఎవరు చేయట్లేదు. ఇప్పుడు 100 దగ్గర మనం చూస్తాం, మనం 1000 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం. ఏదో ఒక 500 నెలకు 1000 రూపీస్ మనం పెట్టామనుకోండి ఈచ్ ప్లాట్ పర్సన్, ఏమవుతుంది, ఒక సెక్యూరిటీ దొరుకుతాడు. ఒక సెక్యూరిటీ పర్సన్ మనం అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఏం కాదు కదా. సో అది ఇప్పుడు చేయట్లేదు ఎవరు. అది కన్నా అందరూ చేయాలి. యాక్చువల్గా కరెక్ట్, అందరూ చేయాలి. అది కరెక్ట్ సార్, అందరూ చేయాలి. కానీ అది ఏం చేయాలంటే బిల్డర్, ఇప్పుడు ఒక ప్లాట్ ప్రమోటర్ ఉన్నారనుకోండి, అతను ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అందరితో ఒకసారి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసేసి వాళ్ళ ద్వారా ఇది మీకు మీదట మీరు మెయింటైన్ చేయాలి కాబట్టి మీలో ఎవరన్నా ఒకరు దీన్ని ఇన్ఛార్జ్ తీసుకొని చేస్తే బాగుంటుందని వాళ్ళు ఇంట్రడక్షన్ చేసి వెళ్ళిపోతే బాగుంటుందని నా అభిప్రాయం సార్. అంటే కొంతమంది ఏంటుంటుందంటే అండి, అందరికీ ఒకప్పుడు అంటే ప్రాపర్టీ గురించి తెలియలేదు కాబట్టి అనుకునేవాళ్ళు. ఇప్పుడు జనరల్గా
ప్రాపర్టీ గురించి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మనం కొనేటప్పుడే సార్ మీరు ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేస్తారని అడుగుతారు, అవును క్వశ్చన్ చేస్తారు. ఎవరైనా ఎనీ బయ్యర్ క్వశ్చన్ చేస్తారు. వాళ్ళకు డెవలపర్ చెప్తాడు మాది ఒక 3 years ఉంటుందండి, 3 years 5 years ఉంటుంది, మేము కంప్లీట్గా అంతా అయిన తర్వాత మేము మీరు అసోసియేషన్ లాగా ఏదైనా ఫామ్ చేసుకోవచ్చు అని కొంతమంది చెప్తారు. కొంతమంది మేబీ వీళ్ళు క్వశ్చన్ చేయకపోవడం వల్ల చెప్పరా, లేకపోతే వాళ్ళు ఎందుకు అనేది చెప్పరా అనేది కొంత క్లారిటీ లేదు. జనరల్గా వాళ్ళు మన ప్రాపర్టీ మంది అనుకున్నప్పుడు మనం ఆలోచించాలి కొంత. తప్పకుండా ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు ఎన్ని విధాలు ఆలోచన చేస్తామండి. అవును లీగల్గా ఆలోచన చేస్తాము, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, కనెక్టివిటీ ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచన చేస్తాం. ఇవన్నీ ఆలోచించేటప్పుడు ఇది ఎందుకు ఆలోచించద్దు, ఇది కూడా కొంచెం ఆలోచించాలి. కానీ అందుకంటే కొంచెం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా వెంచర్ చేసినప్పుడు చెప్పాం, ఇప్పుడు మేమైనా కానీ లైఫ్ లాంగ్ చేయాలంటే ఎవరు మెయింటైన్ చేయాలంటే కష్టం, అది కమిట్మెంట్ కాదు కూడా. ఒక అసోసియేషన్ ప్లాన్ లాగా చేసుకోండి అని కూడా చెప్తారు. అంటే దాన్ని నిలబడి చేసే వ్యక్తి ముందుకు రావడం కొంచెం కష్టం అండి. ఎవరు బరువు మేయలేరు కదా, నేనెందుకు అనుకుంటారు. ఇంకొకటి ఏమైందంటే ఇప్పుడు ఏం అవసరం ఉందిలేండి, డెవలప్ అంత అయిన తర్వాత ఆ రోజు మనం చూస్తా అనే కస్టమర్ చాలా మంది ఉంటారు. అట్లా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసాము చూసుకుందాం తర్వాత ప్లాన్ అంటారు. ఇక దానివల్ల కూడా కొంత ఇది అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా ఒక డెవలపర్ కానీ లేదా ఒక బిల్డర్ కానీ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు కదా, చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక బిల్డర్ దగ్గర కానీ ఒక డెవలపర్ దగ్గర కానీ ప్లాట్ ఏదైనా సరే కొనాలనుకునేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్ చూడాలనుకుంటే ఫస్ట్ మనం ఏది గమనించాలి సార్, బిల్డర్స్ దగ్గర కానీ లేదా ప్లాట్ ప్రమోటర్స్ దగ్గర కానీ? ఇది నైస్ క్వశ్చన్ అండి. ఎనీ బిల్డర్ ఇప్పుడు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఈరోజు స్టార్ట్ చేసినానండి, నేను ఈరోజు స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడే స్టార్ట్ చేశాడు కదా, ఈయన దగ్గర కొనొద్దా అనుకుంటే కష్టం. అది అవును, అది మనం నిర్ణయించడానికి లేదు, అది నిర్ణయించడానికి లేదు. ఎవరైనా ఫస్టే కదా, అంతే కదా, ఏ కంపెనీ వచ్చినా ఫస్టే. అంతే. కానీ మనం అక్కడ ఆలోచించాల్సి ఏంటంటే ఈయన కంపెనీ స్టార్ట్ చేశాడు, ఓకే, ఈయనకు బ్యాక్గ్రౌండ్ ఏమి ఎక్స్పీరియన్స్ ఉండేది కొంచెం ఆలోచించాలి. అంటే ఈయన రియల్ ఎస్టేట్ నుంచి వ్యక్తే, లేకపోతే ఆల్రెడీ ఈయనకు అంతో ఎంతో నాలెడ్జ్ ఉందా, లేకపోతే నేను ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకొని వచ్చిన వ్యక్తి, ఆ ఇన్ఫర్మేషన్ కొంత తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకోవాలనుకున్నా అంటే ఆ పర్సన్ కూడా కొంత కమిట్మెంట్తో రాగలుగుతాడు అనేది మనకు కొంచెం ధైర్యం ఉంటుంది. ఇప్పుడు నేను కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నానండి, రియల్ ఎస్టేట్లోకి వచ్చాను. ఫస్ట్ రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు నేను వెంచర్ వేయలేదు కదా, యాజ్ ఏ మార్కెటింగ్ పర్సన్గా ఒక కంపెనీలో పనిచేశాను. అంటే వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది నాకు కొంచెం అనుభవం ఉంది. ఆ 4-5 years ఎక్కడైతే చూశానో ఆ అనుభవంతో మనం కూడా వెంచర్ చేస్తే ఎలాంటి ఏందనేది కొంత మనం చేసుకోవడానికి ఎక్కువ ఉంటుంది. అందుకని కంపెనీని చూస్తూ ప్రాజెక్టు ఎలా ఉంది, ఏ ఏరియాలో ఉంది, దాని లీగల్గా ట్రాక్ రికార్డ్ వచ్చి మనం ఒకసారి ట్రాక్ రికార్డ్ చూసుకోవాలి. ఆయన లీగల్గా పక్కగా మెయింటైన్ చేసుకుంటున్నాడా లేదా ఏంటి అనేది కొంత చూసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది తర్వాత క్యాలిక్యులేట్ అవుతుందండి. స్టార్టింగ్లో మనం ఫస్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు కొంచెం డౌటే అనిపిస్తుంది, నేను కొత్తగా వచ్చాడు మనకు తెలియదు ఎట్లా అనేది. అందుకే మనం నేను ఫస్టే చెప్పాను, ఒక ప్లాట్ అమ్మాలి అంటే ఒక రెఫరెన్స్ కావాలని. ఇదే విషయము ఒక కంపెనీ పెట్టిన వ్యక్తి మనం ఒక రెఫరెన్స్ వెళ్ళామనుకోండి, సపోజ్ సురేష్ రెడ్డి గారే ఉన్నారు, సురేష్ రెడ్డి కంపెనీ ఉంది, నాకు తెలుసు, కొత్త కంపెనీనే మీది, అంతే సార్, సురేష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నాకు ధైర్యం, నేను కస్టమర్కి రెఫర్ చేయొచ్చు, నేను కూడా కొనొచ్చు అనేది స్టార్ట్ అవుతుంది. మన మ్యూచువల్ అండర్స్టాండ్ లో అది ఆ రెఫరెన్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. నేను మీ దగ్గర కొంత బిజినెస్ ఇచ్చాను అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇంకొకరికి వస్తుంది. అంతే, మీ దగ్గర నుంచి రెఫర్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ తర్వాత మనం కూడా చెప్తాం కదా, నేను ఆల్రెడీ సురేష్ దగ్గర ఇంతమందితో కొనిపించాను, ఇది నైస్ పర్సన్, పక్కాగా డాక్యుమెంట్ అంతా ఉంది అని చెప్తాం. కాబట్టి ఆ రెఫరెన్స్ తో ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సార్, ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ చెక్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటి గురించి కొంచెం వివరించండి సార్. ఇప్పుడు ఎనీ ప్రాపర్టీ అండి 30 to 40 years పైన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా అని చూసుకోవాలి, కంపల్సరీ చూసుకోవాలి. ఎనీ లీగల్ ఒపీనియన్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా పహానీలు కానీ దానికి సంబంధించిన పాస్బుక్లు కానీ ఎంతమంది దగ్గర కొన్నారు, ప్రీవియస్గా ఎవరున్నారు, ఏంటి అనేది ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అదొకటి. జనరల్గా మనం ఒక అప్రూవల్కి వెళ్తున్నాము అంటే గవర్నమెంట్ ఏ అప్రూవల్ అయినా కానీ, డిటిసిపి కానీ, హెచ్ఎండి కానీ, మూడా కానీ, ఎవరైతే మనం అప్రూవల్కి వెళ్తున్నామో వాళ్ళు 100% డాక్యుమెంటేషన్తోనే క్లారిఫికేషన్తోనే వెళ్తారు. ప్రాజెక్ట్ 100% ఉంటుంది.
100% ఉంది. లీగల్గా ఎక్కడ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మనం డాక్యుమెంట్ అన్ని సబ్మిట్ చేస్తాం వాళ్ళకి. సబ్మిట్ చేసేటప్పుడు అక్కడే ఫిల్టరైజేషన్ ఎక్కువ అవుతుంది. ఫిల్టరైజేషన్ అక్కడే స్టార్ట్ అవుతుంది. సో అప్రూవల్ వచ్చిన తర్వాత లీగల్ వెరిఫికేషన్ మనం ఏం చేస్తామంటే ఇంకా అదర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ అది మనకు బాగుంటుంది. ఇంకా ఏమన్నా డాక్యుమెంట్ తక్కువ ఉన్నాయా, మిస్ అయినాయా ఏంటి, ఫైనల్ క్లారిఫికేషన్కు ఒపీనియన్ తీసుకోవడం ఓకే. ఇప్పుడు హెచ్ఎండిఏ, డిటిసిపి ఇవి కాబట్టి ఇప్పుడు రెరాలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రెరాలో అది డిఫరెంట్ అండి. మళ్ళీ రెరాకు ఈ అప్రూవల్కి సంబంధం లేదు. వాళ్ళు ఓన్లీ కమిట్మెంట్ బేస్తో రెరా అనేది తీసుకుంటారు. అంటే మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మీరు ఇన్ని రోజులు కంప్లీట్ చేయాలి. కమిట్మెంట్ ఒకప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు కమిట్మెంట్తోనే రెరా ఉంది. సో అలా కమిట్మెంట్కి బేస్ చేసుకొని కొంత ఫండింగ్ రెరాకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే రెరా అండ్ కంపెనీ ఏదైతే డెవలపర్ ఉంటారో వాళ్ళ అకౌంట్స్, జాయింట్ అకౌంట్స్ పెట్టుకొని రెరాకి ట్రాన్స్ఫర్ చేసి అనేది ఇప్పుడు కొత్తగా సిస్టమ్ వచ్చింది. మంచి సిస్టమేనండి అది. ఇప్పుడు బయర్స్ కూడా మంచి సేఫ్ అనేది ఉంది. దీంట్లో కూడా చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నాయండి. అది జనరల్గా కస్టమర్కి కూడా తెలియదు. అది ఓన్లీ ఒక డెవలపర్కు, ఒక మనం ఎవరైతే మార్కెటింగ్ పర్సన్కి తెలుస్తాయి. దాంట్లో కూడా చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నాయి. రెరా వచ్చిన తర్వాత కూడా అది డిఫరెంట్గా ఉంటుంది. అది మనం దాని గురించి డిస్కస్ చేయొచ్చు, ఎక్కడ ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. మనం లీగల్ ఒపీనియన్ అనేది హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చింది కాబట్టి పక్కా 100% అనుకొని వెళ్తున్నాము. అంతకు మునుపు జీపీ లేఅవుట్లు చాలా వేశారు. దానివల్ల నాకు తెలిసి చాలామంది సఫర్ అయ్యారు. ఇప్పుడు కూడా సఫర్ అవుతూనే ఉన్నారు. సార్ ఇప్పుడు మామూలుగా అయితే మనకు హైదరాబాద్లో ఒక ఫామ్ ల్యాండ్ కొనాలంటే మినిమం ఇన్ని స్క్వేర్ యార్డే కొనాలి కంపల్సరీగా అనే ఒక రూల్ ఏదో ఉంది. కానీ ఇప్పుడు చాలా కంపెనీస్ తక్కువ ఒక 10 స్క్వేర్ యార్డు, 5 స్క్వేర్ యార్డులు కూడా వచ్చి వాళ్ళు ఫామ్ ల్యాండ్ లెక్కలు అమ్మేస్తున్నారు. అదే అండి. దాని గురించి ఎట్లా ఉందంటే గుంటకు వచ్చి 121 స్క్వేర్ యార్డ్స్. జనరల్గా అవుట్స్కట్స్లో ఈవెన్ 80, 90, 100 కిలోమీటర్స్ తర్వాత మేము గుంట 2 లక్షలకే ఇస్తున్నాం, 3 లక్షలకే ఇస్తున్నాం అనేది ప్రచారం బాగా నడుస్తుంది. కొంతమంది కొంటున్నారు కూడా. ఎవరు కొంటున్నారండి? ఇప్పుడు మనం ఇందాక ప్లాట్ కొంటే మేళ, ఇల్లు కొంటే మేళ, ఎక్కడ కొంటే మేళ అనుకుంటారు చూడండి. వీళ్ళంతా సూటబుల్ కార్ ఉంది చూడండి దగ్గర వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారు. ఏదో తక్కువకి వస్తుంది. మన దగ్గర ఏదో 2 లక్షలు ఉంది, కొని పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచో ఏమి కొనలేకున్నాం. అది కొని పెడితే మన పిల్లలకు, మన కోసం కాదు, మన పిల్లలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కొంటున్నారు. కొన్ని గవర్నమెంట్స్ కూడా కొంతమంది ఒకప్పుడు ఏం చేశారంటే 2 గుంటాసు చేసినప్పుడు ఒకప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయి. 2 గుంటాస్ అయినాయి, 5 గుంటాస్ అయినాయి, అట్లా చేసుకుంటూ వచ్చారు. మధ్యలో కొంత పీరియడ్ బ్రేక్ చేశారు. జనరల్గా ఫామ్ ల్యాండ్స్ కాన్సెప్ట్లో వెళ్తే గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ కాదు కాబట్టి ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అనేది తీసేయాలి అనేది ఒక ఆలోచన విధానం. ఇప్పుడు రెవెన్యూ మనకు రాకపోతే మనం ఏం చేస్తాం, దాన్ని ఏదో ఒక సిస్టమ్ మారుస్తాం. అందుకని చెప్పి అప్పుడు ఆ సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టంలో భాగంగా ఫామ్ ల్యాండ్ అనేది ఇన్ని గుంటలు ఉండాలి అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఫామ్ ల్యాండ్ ఎన్ని గుంటలు ఉండాలి? ఒక 20 గుంటాస్ ఉంటే గవర్నమెంట్ పరంగా కూడా నాకు తెలిసి ఇష్యూస్ ఎక్కడ లేదనేది చెప్తున్నారు. మినిమం 20 గుంటాస్. 20 గుంటాస్ అంటే హాఫ్ ఏకర్ కంపల్సరీగా ఉంటే సేఫ్. కానీ ఇప్పుడు రూల్స్ అయితే గవర్నమెంట్ పెట్టారు కానీ అది ఎక్కడ జీవోస్ లాంటి కానీ ఎక్కడ నాకు తెలిసి మనం ఎప్పుడు చూడలేదండి అట్లాంటివి. ఇప్పుడు మనము లేఅవుట్ వేయాలనుకోండి, అగైన్ కొంచెం ముందుకు వద్దాం. 1 ఎకర్ లేఅవుట్ కూడా వేసే స్కోప్ ఉంది. జనరల్గా ఎవరికి తెలియదు. అది 1 ఎకర్ అప్రూవల్ ఇవ్వరు కదా అండి అంటారు. ఎందుకంటే మేము వేసాం, మేము స్టార్ట్ చేసాం. 1 ఎకర్ కూడా లేఅవుట్ స్టార్ట్ చేసాం. వన్ ఎకర్కి వస్తుంది. కాకపోతే సిస్టమ్ సేమ్ ఉంటుంది. మీరు 10 ఎకరాలకు 100 ఎకరాలకు ఏదైతే సిస్టమ్ ఉంటుందో 1 ఎకర్లో అదే సిస్టమే. అదే ఓపెన్ స్పేస్ వదిలిపెట్టాలి, అదే రోడ్ సైజ్ వదిలిపెట్టాలి, డెవలప్మెంట్స్ అదే చేయాలి. హెచ్ఎండిఏకి నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారంగా కంప్లీట్ గా చేయాల్సిందే. ఇప్పుడు 1 ఎకర్ కూడా మనం ఆ పార్క్ స్పేస్ కంపల్సరీ పార్క్ వదలాలి. రోడ్ స్పేస్ దానికి సంబంధించిన ఎంతైతే రోడ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ రోడ్ కనెక్టివిటీ కూడా అంతే ఇవ్వాలి. కానీ 10 ఎకర్స్ చేసినా అంతే. అంటే డెవలపర్కి అది వర్కౌట్ అవుతుందా సార్? అట్లా చేస్తే వర్కౌట్ కాదు. ఎందుకు కాదంటే ఆయనకు ఫీజెస్ కూడా
కట్టాలి, అవును, బిజినెస్ ఎలాగో చేయాలి కాబట్టి అంటే అక్కడ ఎందుకు ఉంటుందంటే ఇంకా స్కోప్ లేని చోట మనం 1 ఎకర్ వెళ్తాం. ఎక్స్టెంట్ పక్కన ఉంది కాబట్టి అట్లా తీసుకొచ్చేస్తారు. కన్నా మనకి ఎక్స్పాన్షన్ లేదనుకోండి, అవును. 1 ఎకర్ మనం అగ్రికల్చర్గా చేయలేం కదా, ఉమ్. అందుకని ఓపెన్ ప్లాట్ సిస్టంలోకి వెళ్తాం. ఓకే. అది లీస్ట్ కేసు అండి, ఉమ్. అది లీస్ట్ కేసు వరస్ట్ కేసు. అవును. మనం ఆ 1 ఎకర్ కూడా వెళ్తున్నామంటే మనకి నో ఆప్షన్ అన్నప్పుడు వెళ్ళచ్చు. అది. కానీ గవర్నమెంట్ అయితే ఇచ్చిందండి, హెచ్ఎండి 1 ఎకర్కు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ కొనాలంటే మీరు చెప్పినట్టు 20 గుంటాస్ మినిమం 20 గుంటాస్ బై చేయాలి. కానీ ఇప్పుడు అమ్మేదే సార్ 5 గుంటాస్ పెడుతున్నారు కదా, అలాంటిది కొన్నందువల్ల మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే ఇవన్నీ అగైన్ కొన్ని ఏరియాస్ చేస్తున్నారు సార్, 5 గుంటాస్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పాస్బుక్ వస్తుంది వాళ్ళకు. పాస్బుక్ వస్తుంది. పాస్బుక్ వచ్చేస్తే మనకు సేఫ్ అయినట్టే కదా సార్. పాస్బుక్ వస్తే సేఫ్ అయినట్టే, మనకు పక్కా లీగల్ ఉన్నట్లే కదండి. అవును, అంటే మన పేరు మీద పట్టా కూడా చేంజ్ అయిపోతుంది. అవుతుంది కానీ దాన్ని గవర్నమెంట్ కరెక్ట్గా 20 గుంటాసే ఉండాలని అంటే బయ్యర్కు అగైన్ మళ్ళీ ఇన్వెస్టర్కు ప్రాబ్లం అవుతుంది, బర్డన్ ఎక్కువ. దాన్ని ఏదో విధంగా గవర్నమెంటే తీసుకొని, లేకపోతే ఫీజెస్ మీరు ఫామ్ ల్యాండ్ చేస్తున్నారు, మాకు పే చేయాల్సిన ఫీజెస్ పే చేయండి అని చెప్పు. అవును. లేకపోతే ఎమ్యూనిటీస్, ఇప్పుడు మనం ఫామ్ ల్యాండ్లో ఎమ్యూనిటీస్ ఉండవు కదా. అవును. ఇప్పుడు అదే మన హెచ్ఎండి కానీ డిటిసిపి కానీ వెళ్తే మనకు పార్క్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. రేపు నువ్వు 5 గుంటలు కొన్న 5 గుంటలు నువ్వు ఫామ్ చేస్తావా? చేయలేవు కదా. మరి ఇప్పుడు ఎమ్యూనిటీస్ అనేది ఆప్షన్ కూడా ఇవ్వడం అనేది మంచిది, నా సజెషన్ అది. సార్ ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్లో ఉన్నాయి కదా, చాలా మంది ఫామ్ ల్యాండ్స్ చేసేటప్పుడు రోడ్స్ ఉన్నాయి కదా, 30 ఫీట్ 20 ఫీట్ 40 ఫీట్ ఏదో రోడ్ చూపిస్తున్నారు. ఆ చూపించేటప్పుడు ఆ రోడ్స్ వచ్చి రిజిస్ట్రేషన్ మామూలుగా వచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి లెక్క ప్రకారం అయితే. కానీ ఇది ఫామ్ ల్యాండ్ కాబట్టి అట్లా చేయట్లేదు ఎవరు. అది వాళ్ళ ఎవరైతే లేఅవుట్ వెంచర్ వేస్తున్నారో వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. రేపు ఈ రోడ్డు ఒకవేళ వెంచర్ వేసేవాళ్ళు అమ్మేసే ఛాన్స్ కూడా ఉంది అనేసి నా అభిప్రాయం సార్. అది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు ఎట్లా ఉందంటే అండి, కొంతమంది ఫామ్ ల్యాండ్స్ చేసే వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ రోడ్స్ అని రిజిస్ట్రేషన్ ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది చేస్తారు. ఎప్పుడైనా వాళ్ళు అంటే ఇప్పుడు నేను ఒక 5 గుంటలు కొన్నాను అనుకోండి, నేను 5 గుంటలు కొంటాను, మీరు 5 గుంటలు కొంటాను, మనం ఇద్దరం ఆపోజిట్ ఉంటాం. మనకు రోడ్డుకు స్పేస్ జనరల్గా వదలాలంటే ఒక 30% పోతుంది అనుకోండి. 30% తీసేసి మనకు రేపొద్దున ఆ రోడ్ కటింగ్ దాంట్లో అయి ఉంటుంది, మెన్షనింగ్ వచ్చేసి రోడ్ ఇదని చెప్పి చూపిస్తారు, కానీ రోడ్డు కూడా మనం అందులో ఉంటాం, భాగస్థులుగా ఉంటాం. అట్లా ప్రతి ప్లాట్ వ్యక్తి, ఆపోజిట్ వ్యక్తి, మనం ఎవరున్నా ఇద్దరు సైడ్ అనేది ఉంటే మళ్ళీ ఆ సైడ్ లేదని కూడా కాదు కదా, ఎదురు బదురు ఉండే వాళ్ళకి ఆ రోడ్లో వచ్చి హక్కు ఇద్దరికీ ఉండే ప్రధానంగా కొంతమంది చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్డు వదిలేస్తున్నారు. రోడ్డు వదిలేసేసి ఓన్లీ ప్లాట్ వరకు ఎంతైతే యూనిట్లు వస్తాయో, గుంటలు కానీ గజాలు కానీ ఏదైతే వస్తాయో ఆ గజాల వరకు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అన్నట్లు అది 100% కరెక్ట్. రేపొద్దున ఆ ల్యాండ్ నాది అని చూపించుకుంటే కూడా స్కోప్ ఉంటుంది. అంటే జనరల్గా ఆ పర్సన్ చేయడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మనము ఒకసారి కొన్నప్పుడు ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఒక అగ్రిమెంట్ తీసుకోవాలి. ఎవరి దగ్గర తీసుకోవాలి మనం? డెవలపర్ దగ్గర నుంచి. డెవలపర్, ల్యాండ్ ఓనర్, హూఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరే వేశారు, నేను బయ్యర్ను, నేను ఒక 10 గుంటలు కొన్నా, నాకు రోడ్ అనేది ఇది అని మీరు చూపిస్తారు ఫస్ట్. మరి రేపొద్దున అంత అయిన తర్వాత రోడ్డు మీది కాదు, రోడ్డు కూడా మీరు పే చేయాలని నన్ను క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఆ క్వశ్చన్ చేయకుండా ఒక లీగల్గా ఏదైనా మనం ఒక లెటర్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే కొన్నానో నాకు ఆపోజిట్లో ఉండే రోడ్డు మీరు ఏదైతే 30, 40, 20 ఏదైతే చూపిస్తున్నారో అది కూడా భాగంగా మీరు వేసిన ప్లాట్లలో భాగంగా రోడ్డు కూడా ఉంది అని చెప్పి మనం రాయించుకోవడమే సేఫ్ సైడ్. అట్లా రాయించుకుంటే ప్రాబ్లం ఉండదు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అండి, కొంతమంది ఫామ్ ల్యాండ్స్ వాళ్ళు ఫామ్ ల్యాండ్ అయిన తర్వాత కన్వర్షన్కి వెళ్తున్నారు. ఇప్పుడు నేనే ఫామ్ ల్యాండ్ కొన్నా, కన్వర్షన్ గవర్నమెంట్ చేస్తుంది, దాంట్లో చేస్తుంది 5 గుంటలకైనా చేస్తుంది కన్వర్షన్. అంటే దానికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అది పే చేసుకోవాలి చేస్తుంది. చేసినప్పుడు అది యాజ్ ఇట్ ఈస్గా మనం రెసిడెన్షియల్ లేక వచ్చేస్తుంది. వన్స్ కన్వర్షన్ అయింది అనుకోండి, అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్లో ఉన్నప్పుడేమో మనం కన్స్ట్రక్షన్కి వెళ్ళాలనుకుంటే ఎంత పార్ట్ అయితే ఇప్పుడు 5 గుంటలు నేను కొన్నా,
కానీ 5 గుంటలకు నేను కన్వర్షన్కి వెళ్ళకుండా అందులో 2 గుంటల వరకు కన్వర్షన్ చేయించుకొని అంతవరకు పార్ట్ కూడా కన్స్ట్రక్షన్కి వెళ్ళేకి స్కోప్ ఉంది. ఆ గ్రామ పంచాయతీతో మనం వాళ్ళకి పే చేసి ఫీజులు ఏవైతే ఉన్నాయో చేసుకోవచ్చు. ఇది మనం ఏదైతే డిస్కషన్లో రోడ్డు అనేది పార్ట్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ అన్నప్పుడేమో అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే అది ఇంక్లూడ్స్ అని ఎంత అవుతుంది కాబట్టి మనకు హక్కు ఉంది, దాని హక్కు ఉంది. ఎక్స్క్లూడ్ అన్నప్పుడు మనం యాజ్ ఏ బయ్యర్గా మనం వాళ్ళతో ఒక కండిషన్ లాగా అగ్రిమెంట్ లాగా చేయించుకోవడమే బెటర్ ఆప్షన్. లేదంటే రేపొద్దున అట్లా కూడా చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అది 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 బెటర్ పోవడం, ఆ ఆప్షన్ పోవడం బెటర్ ఆప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే పాత ఓల్డ్ లేఅవుట్ వేసింది చాలా మంది ఈ ప్రాబ్లం వచ్చి ఫేస్ చేస్తుంది. అప్పుడు అన్ని ఫామ్ ల్యాండ్స్ ఏం కాదండి. అప్పుడు అగైన్ ప్రాబ్లం ఇదే, జీపీ లేఅవుట్ వేసేస్తారు, ప్లాట్ అంటారు. అదే ఫామ్ ల్యాండ్లు అనుకోండి, మన గుంటాల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి ప్లాట్ ఎక్కడ ఉండేది ఐడెంటిఫై చేయలేకపోయినా ఆ పర్టికులర్ సర్వే నెంబర్లో మనకి ఇన్ని గుంటాలు ఉందనేది మనకు ప్రూఫ్ ఉంది. అవును. అదే జీపీ లేఅవుట్లో మనం కొన్నామనుకోండి, ప్లాట్ నెంబరే కనపడదు, నెంబర్ ఉంటుంది మనకు, డాక్యుమెంట్లో నెంబర్ ఉంటుంది, అక్కడ చూస్తే నెంబర్ ఉండదు. మరి అది ఎక్కడ ఉందని ప్లాట్ మనం ఎక్కడ ఐడెంటిఫై చేస్తాం? అదే అగ్రికల్చర్ ల్యాండ్లో రిజిస్ట్రేషన్ అయితే ఒక పర్టికులర్ సర్వే నెంబర్లో ఒక 40 గుంటాస్ 1 ఎకర్ కదండి. 40 గుంటాస్లో మనం 10 మంది కొన్నాం అనుకోండి, మన 10 మందికి 1 ఎకర్లో మనకు ఉంది, ఆ సర్వే నెంబర్లో ఉంది. ఎక్కడైనా మనం తర్వాత చేసుకోవచ్చు. కానీ అది జీపీలోకి వెళ్తే ఆ ప్రాబ్లం చాలా మంది ఇప్పుడు కూడా ప్రజెంట్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. అది మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అది కొంతమంది కన్వర్షన్ కాకపోవడమో, లేకపోతే కన్వర్షన్ అయిన తర్వాత కూడా లేఅవుట్ అంతా చెడదుబ్బేసేసి మళ్ళీ ప్లాట్ లేఅవుట్ వేయడము మనం పోం కదా. అందుకే మనం ఫస్ట్ అనుకునేది ఏంటంటే, వన్స్ మనం ప్లాట్ కొనంగానే ప్లాట్ ఓనర్స్ అంతా కలిపి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి సేఫ్గా పెట్టుకోవడమే సున్నితమైన పని. బెస్ట్ ఆప్షన్. కంపల్సరీగా ఇద్దరికి బెస్ట్ ఆప్షన్. అంటే దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు కదా. ఇప్పుడు మనం ఎవరు వెళ్ళకపోతే వాడు ఎవరు రాలేదు అని చెప్పేసి ఇక ఆయన పాటికి ఆయన ఏదో చేసుకుంటాం. మన అబ్జర్వేషన్ అవకాశాన్ని బట్టి చేయాలనుకుంటే చేస్తూ పోతుంటాడు. కొన్ని లేవులేండి, ఇట్లా గ్రామ పంచాయతీలు కూడా కొన్ని సేఫ్గానే ఉన్నాయి ఇప్పటికి కూడా. సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఫ్రీ లాంచ్ ప్రాజెక్టులు అనేసి ఓపెన్ ప్లాట్స్ కానీ లేదా విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ చాలామంది ఫ్రీ లాంచ్ అనేసి ఎక్కువ మంది ఆఫర్ చేస్తున్నారు. ఫ్రీ లాంచ్లో వస్తే మనకు ఒక తక్కువ రేటుకి వస్తుంది అనేసి చెప్తున్నారు. ఫ్రీ లాంచ్ ప్లాట్లకు అంటే ఒక బయ్యర్గా వెళ్ళటం సేఫ్ అంటారా? దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు? గుడ్ క్వశ్చన్ అండ్ రైట్ క్వశ్చన్ కూడా అండి. దీంట్లో అగైన్ మనం ఫస్ట్ ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రాపర్టీని చూడాలన్నా కంపెనీని చూడాలన్నా అని మనం డిస్కషన్ ఇక్కడ కూడా కొంత ఆ పార్ట్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే, మీరే ఫ్రీ లాంచ్కి ఆఫర్ చేస్తున్నారు. సురేష్ రెడ్డి అనే వ్యక్తి ఫ్రీ లాంచ్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడు. రఘునాథ్ రెడ్డికి పరిచయం. నేను ఈజీగా సురేష్ దగ్గరికి వెళ్తాను, ఫ్రీ లాంచ్ మీద వెళ్తాను. ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉంటుంది, నమ్మకం మీద వెళ్తాను. ఇదొకటి. కానీ గవర్నమెంట్ ఫ్రీ లాంచ్ అనేది ఇప్పుడు చాలా మటుకు చేయొద్దని చెప్తున్నా, ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఎందుకు అంటే చాలా మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ప్రాజెక్టుకి వెళ్ళకపోవడము, మధ్యలో ఆపేయడము, ఆ ఫ్రీ లాంచ్లో తీసుకున్న దానికి అప్రూవల్ తీసుకురాకపోవడము, కస్టమర్లు ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ జరుగుతున్నాయి కూడా. ఇది 100% ఓన్లీ ఈవెన్ తెలిసిన వ్యక్తికైనా కూడా చేసే స్కోప్ ఉంది. ఇట్స్ నాట్ సజెషబుల్. అది సజెషన్ అనేది ఏంటంటే ఇక రిస్క్తో వెళ్ళడమే అంతే. రిస్క్తో వెళ్ళడం డెవలపర్ అనేది ఎవరు చూసుకొని వెళ్ళడమే అంతే. అదొకటే ఆప్షన్. రిస్క్ ఒకటి, మన డెవలపర్ బేస్ చేసుకొని వెళ్ళడం ఒకటి. వాళ్ళ రిలేషన్షిప్ ఏదన్నా బాగుంటే సరే పెడదాం, ఈ ప్రాజెక్ట్ కాకపోయినా ఈ మనీని ఇంకో ప్రాజెక్ట్ ఎక్కడైనా కన్వర్ట్ చేస్తాడులే అని ఒక ధైర్యంతో వెళ్ళడం తప్ప. అంతేగాని కొంతైతే రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఏరియాస్లో జరిగే రిస్క్ లాగానే అనిపిస్తుందండి. ఫ్రీ లాంచ్ ఆఫర్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి వచ్చి రేపు వాళ్ళని బ్లేమ్ చేస్తానికైతే కరెక్ట్ కాలేదు. ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం అంతే కదండి. అంతే కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఏమనేకి లేదు అక్కడ. అంతే. ఇప్పుడు మనది పర్సనల్ ఇష్యూ, అది నమ్మకంతో జరిగే వ్యాపారం, నమ్మకంతో జరిగేది కాబట్టి పర్సనల్ ఇష్యూ. అది యాజ్ ఏ కస్టమర్గా చూస్తే కొంత విధంగా అది పోకపోవడమే బెటర్. రిస్క్లెస్ ఉంటుంది, కొంతేమో రిస్క్ కొంత ఉంటుంది. సార్, ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ఆర్ఐ కస్టమర్స్, బయ్యర్స్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళు ఏ ప్లేస్ అయితే సేఫ్ అని ఒకటి, తర్వాత వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని
నా ప్రశ్న సార్. ఎన్ఆర్ఐస్ కూడా గుడ్ క్వశ్చన్ ఇది. అవును. అంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళు బాగా బాగా ఆలోచిస్తారండి. ఎవరు అంత తక్కువగా ఆలోచన చేసి ఒక ప్రాపర్టీ కొనాలంటే అంత వెళ్ళరు, కానీ కొనాలని వెళ్ళరు, కానీ వాళ్ళు ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎవరో ఒకరు రెఫర్ చేసినందువల్లనే వాళ్ళు అవును దానికి మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఎటు వచ్చినా కూడా అగైన్ లీగల్, ఒకటి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. సో లీగల్ ఒపీనియన్ అంతా పక్కా ఉంది, కొనొచ్చు అని ఒక ఒపీనియన్ వచ్చినప్పుడు ఇది ఒక పార్ట్. ఓకే. సెక్యూరిటీ పార్ట్ అనేది అగైన్ సెక్యూరిటీ పార్ట్ కూడా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. సో సెక్యూరిటీ పార్ట్లో 2 టైప్స్ అండి. ఒకటేమో విల్లా ప్రాజెక్టా, అపార్ట్మెంట్సా, లేదా ఓపెన్ ప్లాట్సా, దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నా చూడాలి. అది అపార్ట్మెంట్స్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆయన భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత అపార్ట్మెంట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, ఆయనకు రెంటల్ కావాలంటే రెంటల్కి ఇచ్చుకుంటాడు, ఓన్గా ఉండాలంటే ఓన్గా ఉండొచ్చు, ఎవరైనా కావాలంటే తెలుసుకున్నారని పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ పెద్ద అంత సెక్యూరిటీగా ఆలోచించేంత, ఆయన ప్లాట్ ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, అది ఫ్లాట్ హ్యాండ్లో ఉంటుంది కాబట్టి అంత పెద్ద దాని గురించి ఈవెన్ 0.1% కూడా రిస్కీ అనేది ఉండకపోవచ్చు. ఎప్పుడైతే ఓపెన్ ప్లాట్స్ అన్నప్పుడు ఒకప్పుడు మనం జీపీ లేఅవుట్స్ అనుకున్నప్పుడే ప్రాబ్లం ఉండేది. వన్స్ అప్రూవల్ లేఅవుట్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసి, అంటే మనం జనరల్గా ఇప్పుడున్న అప్రూవల్స్ అన్నీ వచ్చిన తర్వాత కూడా సెక్యూరిటీ లేకుండా అనేది అంత భయపడేంత అవసరం లేదండి. వన్స్ అప్రూవల్ వచ్చేసి డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంత భయపడే అవసరము ఎక్కడ లేదు. ఓన్లీ జీపీ లేఅవుట్స్ వాళ్ళు ప్రీవియస్గా కొన్న చోట ఇబ్బంది పడే స్కోప్ ఉంది. ఇప్పుడు కూడా స్టిల్ ఉన్నది కూడా అట్లాంటివి కేసెస్. చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు, వచ్చినప్పుడు పోయి చూసి అక్కడ ప్లాట్ కనపడదు, చెట్లన్నీ ఉంటాయి. అగైన్ ఇవన్నీ మెయింటెనెన్స్ లేకనే ఇష్యూస్ వల్ల కొంచెం సెక్యూరిటీ విధానంలో భయపడేకి స్కోప్ ఎక్కువ ఉంది. అదే హెచ్ఎండి లేఅవుట్స్లో కూడా డెవలప్మెంట్ పార్ట్ అయిన తర్వాత ఈ సెక్యూరిటీ సిస్టమ్ అనేది లేకపోతే అక్కడ ఆక్యుపేషన్ అవుతుందా, ఎవరన్నా కబ్జా చేస్తారనేది కాకపోయినా కూడా సెక్యూరిటీ అయితే లేనందువల్ల కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం లేము ఇక్కడ, ఏమవుతుందో అని భయపడతారు. అంత ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న దీనికి సంబంధించినటువంటి అంత ఎన్ఆర్ఐస్ కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రీవియస్గా ఏమైనా జరిగి ఉంటే ఆ కేసెస్లో ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, అగైన్ మీరు ఇందాక మనం గేటెడ్ కమ్యూనిటీ అనుకున్నాం కదండి, అట్లాంటి చోట ఉంటే కొంత సేఫ్ సైడే ఉంటారు. ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీలో కూడా కంపెనీస్ వాళ్ళు కొంత యాక్షన్ తీసుకొని వాళ్ళే కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళే సెక్యూరిటీని పెట్టి వాళ్ళే మెయింటెనెన్స్ చేసే కంపెనీ ఉంటే కన్నా 100% ఎన్ఆర్ఐకే కాదు, ఈవెన్ మనం ఎక్కడో డిస్ట్రిక్ట్లో ఉండే వాళ్ళకి కానీ, ఒక ఎంప్లాయీకి అయినా కానీ, ఎంప్లాయీ ఇక్కడే ఉండడు కదండి, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ట్రాన్స్ఫర్లు అయితే ఉంటాయి, వాళ్ళకు కూడా సేఫే. ఇప్పుడు మనం ఈవెన్ సిటీలో ఉన్నా కూడా మనం రోజు వెళ్ళి వారానికి నెలకెళ్ళి చూసుకోలేం కదా. అట్లా గేటెడ్ కమ్యూనిటీలో అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న చోట 100% సేఫ్ జోనే. రేరాలో ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నాం అనుకోండి, అది కొంచెం సేఫ్ అనే. రేరా కొత్తగా ఏమైతుందంటే అండి, కమిట్మెంట్ ఒకప్పుడు ఫెయిల్ అయ్యేది. నేను ఒక 3 yearsలో డెవలప్ చేయాలి, ఈవెన్ అపార్ట్మెంట్స్ కానీ ఇట్లా వాటి కానీ మెయిన్ వాటి మీద కన్స్ట్రక్షన్ మీద ఎక్కువ రేరా తీసుకొచ్చారండి ఫస్ట్. దాని తర్వాతనే మళ్ళీ ఓపెన్ ప్లాట్స్కి వచ్చారు. ఫస్ట్ కన్స్ట్రక్షన్ మీదనే ఉండేది. కన్స్ట్రక్షన్లో కూడా ఎందుకు ఉండేదంటే మేము 3 yearsలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము అని చెప్పి కంప్లీట్ చేయకపోవడము, కస్టమర్కు ఇన్ టైంలో ఆక్యుపేషన్ రాకపోవడము, డబ్బులు కట్టడం, ఇవన్నీ డబ్బులు అయితే ముందే కలెక్ట్ చేసుకుంటారు, లోన్లోకి వెళ్తారు. లోన్కి వెళ్తే ఏమవుతుంది, బ్యాంక్ అంతా మొత్తం వాళ్ళకి వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా రిలీజ్ చేస్తారు, కానీ ఆక్యుపేషన్ కస్టమర్కి ఉండదు. సో దానివల్ల ఈ రెరా సిస్టమ్ని తీసుకొచ్చారు. రెరా సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్లో ఇన్ టైంలోనే కంప్లీట్ చేసేకి అవకాశం ఉందండి. లేకపోతే వాళ్ళకి పెనాల్టీసు, అంటే రెరాకు సంబంధించిన ఎక్కడైతే ఉంటాయో ఆ టైంలో కంప్లీట్ చేయకపోతే వీళ్ళు కొంచెం మళ్ళీ పెనాల్టీ పే చేయాల్సింది వస్తుంది. సో అట్లాంటివి చిన్నవి ఏమైనా ఉంటే చేసుకుంటూ పోతున్నారు, కానీ రెరా వచ్చినందువల్ల కూడా కొంత బెనిఫిటే ఉంది. ఇక్కడైతే ప్లాట్స్లో అయితే రెరాకు అంత ఎక్కడ ఎఫెక్టివ్ కనపడట్లేదని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, మనము ఓపెన్ ప్లాట్స్ చేసేటప్పుడు రోడ్స్ మిగతా డెవలప్మెంట్స్ ఏదైతే పార్కులు కానీ, ప్లాంటేషన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ చేయాలి.
ఇవన్నీ చేస్తేనే హెచ్ఎండిఏలో మార్టిగేజ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. మార్కెట్ సిస్టమ్ ఉంది. అది సేఫ్ సైడ్ సిస్టమ్. అది కస్టమర్ బెనిఫిటే. కొంతమందికి తెలియదు కానీ నాకెందుకంటే నాకు తెలియదు కదా దాని గురించి అనుకుంటారు. కానీ కస్టమర్కు ప్లాట్ ముందు కొన్నా అంటే అప్రూవల్ వచ్చిన తర్వాత కొన్నా డెవలప్మెంట్స్ పీరియడ్లో ఒక 6 months అటు ఇటు అయినా కూడా మార్టిగేజ్ రిలీజ్ చేయరు వాళ్ళు. వాళ్ళకు కూడా సిస్టమ్ ఉంది. 2-3 years లోపల డెవలప్ చేయాలి అని ఉంది. ఆ 3 years లోపల ఇన్ కేస్ వాళ్ళు కంప్లీట్ చేయకపోతే కన్నా వాళ్ళు మళ్ళీ ఎక్స్టెండ్ వెళ్ళొచ్చు. ఒక 6 months 1 year వెళ్ళొచ్చు. డెవలపర్ వెళ్ళొచ్చు, మళ్ళీ ఫీజు కట్టి వెళ్ళొచ్చు. ఫైనల్గా ఏంటంటే మార్టిగేజ్ సిస్టమ్ ఉన్నందువల్ల కంపల్సరీ డెవలప్మెంట్స్ అయితే చేసే కావాల్సి వస్తుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే లేదు కదా, మార్టిగేజ్ సిస్టమ్ ఉంది. ఈవెన్ మనకు అపార్ట్మెంట్స్ లో కూడా మార్టిగేజ్ సిస్టమ్ ఉంది. సిస్టమ్ లేదని కదా, అక్కడ కూడా ఉంది. కాకపోతే టైం పీరియడ్ అనేది రెరా వచ్చిన తర్వాత టైం పీరియడ్ ఫిక్స్ చేశారు. హెచ్ఎండిలో కూడా ఫిక్సింగ్ ఉంది. కాకపోతే రెరాలో వాళ్ళు కంపల్సరీ చేశారు. మీరు అనుకున్న టైం ఏదైతే ఇస్తున్నారో ఆ టైంలో కంప్లీట్ చేయాలి. అంటే రెరాలో తర్వాత వచ్చి బిల్డర్ వెళ్ళేసి నాకు కొంచెం ఎక్స్టెండ్ కావాలి టైం అంటే ఇవ్వరా సార్? ఇంకా అది స్కోప్ ఉందండి. అంటే ప్లస్ ఆర్ మైనస్ ఎక్కడైనా కానీ ఒక 6 months పీరియడ్ ఇస్తారు. తప్పకుండా ఉంటుంది. అది ఉంటుంది. సరే సార్, ఇప్పుడు నాకు ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడిన దాంట్లో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ ఎక్కడ కొన్నా కానీ మెయింటెనెన్స్ లేనందువల్లే వేరే కబ్జా కానీ లేదంటే వేరే ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయని చెప్పి అర్థమవుతుంది. అంతే కదా మరి. అంతే కదా సార్. అంతే. ఇప్పుడు దానికి సెక్యూరిటీ అది అంటే దానికి అక్కడ ఉండే అసోసియేషన్ ఫామ్ చేసుకొని ఎవరన్నా తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. అది ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని నాకు ఇప్పుడు మన ఇద్దరు మాటలు బట్టి నాకు అర్థమైంది. మీరు చెప్పిన విధానాన్ని బట్టి నాకు అర్థం. అంటే హెచ్ఎండిఏలో ఇప్పుడు కబ్జాలకైతే నాకు తెలిసి కొంచెం తక్కువే ఉందండి. తక్కువే ఉంది. అది కూడా కబ్జా కావడానికి ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్గా ఏమన్నా మనీ తీసుకొని పే చేయకుండా అట్లాంటి ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు కబ్జాకి వెళ్తున్నారేమో తప్ప జనరల్గా ల్యాండ్ పరంగా కబ్జాకి అయితే స్కోప్ లేదు. ఎందుకంటే మన హెచ్ఎండిఏలో ఒకసారి అప్రూవల్ వచ్చిన తర్వాత సేమ్ అప్రూవల్ లేఅవుట్ కాపీ ఇట్ గోస్ టు రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఇట్ గోస్ టు మున్సిపల్. అన్ని చోట్ల ఈసీ పట్టా ఆల్రెడీ మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయినప్పుడు అలాంటి ప్రాబ్లం లేఅవుటే అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది. ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒకే ప్లాటు రెండోసారి రిజిస్ట్రేషన్ కావడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఒకవేళ ఏదైనా జరిగితే అది వేరే కారణాల వల్ల జరగడానికి లేదు. గ్రామ పంచాయతీలో మేబీ చాలా జరిగినాయి కూడా. ఇక్కడ హెచ్ఎండిఏలో డబల్ రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది 100% జరగదు. ఇంకేం జరిగింది అంటే ఇంకా వేరే కారణాల వల్ల ఇంకా వేరేటువంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. లేకపోతే ఇంకోటి ఏదైనా వాళ్ళు ఏదైనా చేసేదని అంటే వేరే మేబీ ఉండిండొచ్చేమో. కానీ చేయడానికి అయితే తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. ఒక సెక్యూరిటీ పరంగా మనము అసోసియేషన్ ఫామ్ చేసుకొని దాంట్లో ఉండే చెట్లు మలచకుండా నీట్గా మెయింటైన్ చేసుకోవడము, అక్కడ ఉండే వాళ్ళు ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కానీ అలాంటి జరగట్లేదు. చాలా వెంచర్స్ లో జరగట్లేదు. కొంతమంది కంపెనీస్ ఇనిషియేట్ తీసుకుంటున్నారు. అయిపోయిన తర్వాత మేమే మెయింటైన్ చేస్తాం, మాకే డబ్బులు ఇవ్వండి, పర్ స్క్వేర్ యార్డ్కి ఎంత అని చెప్పి, లేకపోతే పర్ ప్లాట్కు 1000-2000 సంవత్సరానికి 5,000-10,000 ఇవ్వండి, మేమే క్లీనింగ్ కానీ ఏమేమి ఇంటర్నల్గా ఏవైతే ఉన్నాయో మేమే చూసుకుంటామని చెప్పి కొన్ని కంపెనీస్ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఆ కంపెనీ ఇంకో చోట ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే సేల్ ఆఫ్ అనే పాయింట్ అనేది అందరూ రికమెండ్ చేస్తారు కదా. నేను ఒకసారి ఒక ప్రాపర్టీ కొని వెళ్ళాను అనుకోండి, ఒక 10 years తర్వాత చూస్తాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకో చోట ఇన్వెస్ట్ చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్తాను. అప్పుడు పర్సన్ తెలుసా తెలియదా అనేది అవసరం లేదు కదా. అంతే కదా. ఒక రకంగా సేఫ్ పార్టీ సేఫ్ సైడ్ ఒక రకంగా ఇది వచ్చి కంపల్సరీ ప్రతి ప్లాట్ కొన్న వ్యక్తి కూడా దీన్ని వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అప్పుడు ఏంటంటే సపోర్ట్ చేసినప్పుడే ఏంటంటే నేను ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళకి నేను ఎందుకు పే చేయాలి అనుకోకుండా కంపల్సరీగా వచ్చి ఇది ఒక మన సేఫ్ బాధ్యత మనకు సేఫ్ సైడ్ ఉంటుంది. మన ప్రాపర్టీ మనకు ఎలాంటి ఇష్యూ లేకుండా మనం నిలబెట్టుకోవచ్చు కదండి అనే దాంతో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ తర్వాత మెయింటెనెన్స్ ఫర్దర్గా కూడా వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టగలిగినారు అంటే మాత్రం వాళ్ళది ప్రాపర్టీ సేఫ్గా ఉంటుంది అనేసి మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి అండి, ఇప్పుడు మన సెక్యూరిటీ అనుకుని ఎందుకు అనుకున్నామంటే చాలా లేఅవుట్స్లో అండి ఒక 10 years ముందు వేసిన 10-15 years ముందు వేసిన లేఅవుట్లో ఎలక్ట్రికల్ లైన్స్, పోల్స్ ఇవన్నీ ఏం చేస్తారంటే ఎవరు లేనందువలన ఆ వైర్ తీసుకెళ్లడము జరుగుతున్నాయి. అదే మనం ఒక సెక్యూరిటీ సిస్టమ్ అనేది మెయింటైన్ చేసామనుకోండి, కొన్ని సీసీ కెమెరాలు పెట్టడము, ఒక ఇద్దరు సెక్యూరిటీస్ని పెడితే ఇవన్నీ జరగవు కదండి.
సేఫ్గా ఉంటాం కదా. ఇది ఇది డెవలపర్ ఉన్న రోజులు జరుగుతున్నాయి, కరెక్ట్గానే జరుగుతుంది. నా డెవలపరు చూసుకునేంత వరకు బాగానే చూసుకున్నంత వరకు జరుగుతుంది. ఎందుకంటే మార్టిగేజ్ రిలీజ్ అయినంత వరకు అవన్నీ కనపడాలి కదండి. అవును, అవన్నీ ఉండాలి కదా, ఉంటేనే ఆ మార్టిగేజ్ సిస్టమ్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మనము రంగంలో దిగి మనం ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి ఒక సీసీ కెమెరాలు పెట్టించి ఒక ఇద్దరు సెక్యూరిటీ పెట్టినామనుకోండి, రావడానికి ఒక వ్యక్తి అంతా భయపడతాడు కదా, తప్పకుండా భయపడతాడు కదా. ఇప్పుడు అట్లా లేని చోట చాలా వెంచర్స్లో కూడా ఈ కరెంట్ పోల్స్ పోవడము, వైర్లు పోవడము, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అసోసియేషన్ ఫామ్ అయ్యి మళ్ళీ దానికి అంతా ఖర్చు పెట్టుకోవాలి. అంతే కదా. ఇప్పుడు పెట్టే ఖర్చు అదే పెట్టుకుంటే సేఫ్ సైడ్ ఉండేవాళ్ళు. లేదా అతను డెవలపర్స్కి చెప్పేసేస్తే వాళ్ళే చూసుకుంటారు క్లియర్గా. ఈవెన్ కస్టమర్ కూడా కొన్న ప్లాట్ కూడా అప్రిషియేషన్ కూడా బాగా వస్తుంది. తప్పకుండా మీరు బ్యాక్ మీరు లేఅవుట్ వేసింటారు, నేను పోయి చూస్తాను, అన్ని కంప చెట్టు మధ్య ఉంటాయి, రోడ్ అంతా గలీజ్గా ఉంటుంది, అంత ఏమి ఉండదు. మీకు నేను రేటు పెట్టి కొనాలంటే కొనలేను కదా. అంతే కదా. అదే మీరు మెయింటైన్ చేసుకుంటా నీట్గా పెట్టుకుంటే నేను వెళ్ళి చూస్తే హ్యాపీగా నేనే కొనగలుగుతా. ప్లస్ అప్రిషియేషన్ కూడా ఎక్కువ వస్తుంది. ఇక్కడ అప్రిషియేషన్ పార్ట్లో కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్ అండి. చాలా లేఅవుట్స్లో అప్రిషియేషన్ నాకు లేదు అని చాలా మంది చెప్తున్నారు. ఇది మెయిన్ రీజన్. దానికి కారణం వచ్చి ఎవరైతే ఫ్లాట్స్ కొన్నారో వాళ్ళే కారణం. అంతే కారణం. అప్రిషియేషన్ రాకపోవడానికి కూడా కొంత కారణం వాళ్ళే కారణం కాలేదు. అంతే కదా. అంటే వాళ్ళు ఫస్ట్ డెవలపర్ ఏదైతే కమిట్మెంట్ తో చేశాడో ఆ కమిట్మెంట్స్ డిస్టర్బ్ కాకుండా మనం కాపాడుకోవాలి, కంటిన్యూ చేయాలి, మనం కాపాడుకోవాలంటే తను కంటిన్యూ చేయాలి, ఆ మెయింటెనెన్స్ కంటిన్యూ చేసుకోవాలి. సార్ ఇప్పుడు రాబోయే 5-10 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, అంటే ఒక ప్లాట్ కానీ లేదా అపార్ట్మెంట్ కానీ కొనాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు జనరల్గా ప్రీవియస్గా రింగ్ రోడ్డు 2004కు ముందు సార్ రింగ్ రోడ్డు దగ్గర 2000-3000 కూడా పర్ గజం దొరికేది సార్. దొరికేది. ఇది ప్రాక్టికల్. అవును సార్. అది ఏ ఇయర్ సార్? 2004 తర్వాతనే కదా మనకు రింగ్ రోడ్ అనేది చేసింది. మేము అప్పుడు రింగ్ రోడ్ వస్తుంది అంటే ఎవరు బిలీవ్ చేసేవాళ్ళు కాదు. అప్పుడు మాకు మొత్తం రింగ్ రోడ్ ప్లాన్ అంతా ఒక వీడియో రూపంలో గవర్నమెంట్ దగ్గర ఉన్నది, అది కొంచెం డెమో చూపించేవాళ్ళం. ఇవన్నీ డెమోల ఫలితము వాళ్ళ ప్రాపర్టీ అమ్ముకునే దానికోసం, ప్లాట్ అమ్ముకునే దానికోసం, ఏదో మార్కెటింగ్ చేయడానికి. పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ కూడా 11 కిలోమీటర్స్ సార్, 11.5 ఎంత వస్తుంది. అది చెప్తే నమ్మేవాళ్ళు కాదు. మధ్యలో బ్రిడ్జ్ లేదు, ఒక రైల్వే ట్రాక్ లేదు, ఒక కాలువ లేవు, ఎందుకు వస్తుంది అని సాధ్యమా అనేవాళ్ళు అనుకునేవాళ్ళు. అవి వచ్చాయి. ఏదైతే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు ఔటర్ రింగ్ రోడ్డు రాక మునుపు ఏదైతే వస్తుంది అని చెప్పి రేట్స్ ఎట్లయితే బాగా అప్రిషియేషన్ వచ్చాయో 3000-4000 అట్లా ఉన్న రేట్లు ఈరోజు 100+% అంటే రింగ్ రోడ్లో 40,000కు దొరికే ఏరియాలో ఒక 2-3 ఏరియాస్ ఉన్నాయి అంతే. మిగతా ఏరియాలో మీరు ఎక్కడ తీసుకున్నా 60,000, 1 lakh తక్కువ లేదు. ఎక్కడ తీసుకున్నా రింగ్ రోడ్ ఆనుకోని. రింగ్ రోడ్ ఆనుకోనంటే అటాచ్ ఉండాలని అవసరం లేదు. ఈవెన్ 1-2 కిలోమీటర్స్ రేడియస్లో తీసుకున్నా కూడా ఎక్కడ అట్లా లేదు. అందుకని ఈ 5 to 10 years మీరు ఏదైతే అడిగిన క్వశ్చన్కు కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే మనం షార్ట్ పీరియడ్ కాదు కదా, 1 month 1 year అని కాదు. ఏది తీసుకున్నా మనం 5 to 10 years తీసుకోవాలి. ఎనీ ప్రోడక్ట్ మనం ఒక ఫోన్ కొంటే నెలలో మారుస్తామని అనుకోం కదా, కనీసం ఒక 3-4 years అన్నా, 5 years అన్నా ఉంచుకుంటే బాగుంటుంది అండి. టీవీ కొన్నా, ఒక బండి కొన్నా ఒక 5 years అని ఒక టార్గెట్ పెట్టుకుంటాం. అట్లనే ఇప్పుడు మీరు అనుకున్నది కూడా ఒక 5 to 10 yearsలో అనేది రింగ్ రోడ్ నుంచి రాబోయే రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇన్వెస్ట్ కానీ చేయగలిగితే, ఆఫ్టర్ రింగ్ రోడ్ కూడా, ఆఫ్టర్ రీజనల్ రింగ్ రోడ్ కూడా. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ రాక మునిపే మనం క్రాస్ అయ్యి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆల్రెడీ RRR క్రాస్ చేసి వెళ్ళిపోయాం. RRR క్రాస్ చేసి 20 kilometers వెళ్ళిపోయాం. 20 kilometers రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే మనం వస్తుంది అనుకుంటున్నామో దాన్ని దాటి 20 kilometers దగ్గర కూడా వెంచర్స్ స్టార్ట్ అయినాయి. డిటిసిపి లేఅవుట్ లేకపోతే ఫార్మ్ ల్యాండ్ ఏదో ఒకటి అమ్ముతున్నారు, చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రైజింగ్ అనేది అక్కడ రీచ్ అయిపోయింది సార్. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది అనుకోండి, ఇన్ బిట్వీన్ ఏవైతే గవర్నమెంట్ పాలసీస్, డెవలప్మెంట్ పాలసీస్, ఇండస్ట్రీ పాలసీస్, అగ్రికల్చర్ పాలసీస్, కొన్ని ఏరియాస్లో అగ్రికల్చర్ డెవలప్ చేయాలని, కొన్ని ఏరియాస్లో ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలని, కొంత కనెక్టివిటీ, మెరుగైన కనెక్టివిటీ, అంటే రింగ్ రోడ్ టు రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్ కానీ ఇట్లాంటివి చాలా కాన్సెప్ట్తో వస్తున్నారు. ట్రైన్ ఫెసిలిటీస్ కానీ, మెట్రో కానీ ఇట్లాంటివి చాలా. ఈవెన్ రీసెంట్గా బుల్లెట్ ట్రైన్ అనేది మన హైదరాబాద్కు చాలా స్టార్ట్ చేశారు. అది కూడా
శంషాబాద్లోనే స్టార్ట్ అవుతుంది మన అదృష్టం అది. ఓ శంషాబాద్ నుంచి 3 ప్లేసెస్కు, బాంబే, చెన్నై, బెంగళూరు, 3 స్టేషన్స్ కూడా మన శంషాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో చాలా గొప్ప ఈ విషయం. 5 to 10 ఇయర్స్ అనేది చాలా షార్ట్ పీరియడ్ ఇది. నాకు తెలిసి షార్ట్ పీరియడ్ ఇది, ఎక్కువేం కాదు. అవును. ఈ షార్ట్ పీరియడ్లో రింగ్ రోడ్ టు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మంచి ఇన్వెస్ట్మెంట్. ఇంకా తక్కువలో మనం ఈ మధ్యలో ప్రైజింగ్ బాగా ఎక్కువ ఉంది, మన ఆఫర్ చేయలేమనుకున్న వాళ్ళు రింగ్ రోడ్ బయట కూడా చేయొచ్చు. అవును. ఇప్పుడు అది కూడా కొంతమంది ఇంకా రింగ్ రోడ్ రాలేదు ఎప్పుడు వస్తుంది అనుకుంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా అనుకునేవాళ్ళు కదా. అప్పుడు ఓఆర్ఆర్ చెప్పినప్పుడు కూడా ఎప్పుడు వస్తుంది, వస్తున్నారు అది అనుకునేవాళ్ళు కదా. ఏదైనా గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొస్తున్నారంటే డెఫినెట్గా ఏదో ఒక గవర్నమెంట్ ఫిల్ఫిల్ చేస్తారు. అది రిక్వైర్మెంట్. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అనేది వాస్ట్ డెవలప్మెంట్, ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఈ డెవలప్మెంట్లో ఇది రాదు అని చెప్పడానికి లేదు సార్. అన్నీ వస్తాయి. మన జాగ్రత్తగా మనకున్న ఆ ఫండింగ్ ప్రకారంగా మనకి ఏదైతే మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేయగలుగుతామో అనుకుంటామో మంచి ప్రాపర్టీ చూసి ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పని. అది ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు ఐటీ రంగం ఒక రకంగా కొంచెం ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ కూడా. అవును. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది వాళ్ళు వేరే వేరే ఆప్షన్స్ చూస్తున్నారు. అంటే ఐటీ జాబ్ నెక్స్ట్ తర్వాత మనం ఏం చేయాలి, వేరే ఏ ఫీల్డ్లోకి పోతే బాగుంటుంది అని ఆలోచనలు కూడా చాలామందికి ఉన్నాయి ఇప్పుడు. అంటే రకరకాల ఫీల్డ్కి వాళ్ళు ఎంచుకుంటున్నారు, వెళ్తున్నారు కూడా కొంతమంది, జరుగుతుంది అలాంటిది. అలాంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది అని మీరు చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కొత్తగా వచ్చే యువతకి కానీ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ కూడా మంచి ప్రొఫెషనల్ ఇది, బాగా చేయొచ్చు అనే ఒక సలహా మీరు ఏమి ఇవ్వగలుగుతారు యువతకి? అంటే నా పర్సనల్గా ఏంటి సార్ అంటే నేను కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నాను సార్. అవును సార్. జనరల్గా కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వేరే ఫీల్డ్లోకి పోయి చేయరు. చేసేవాళ్ళు ఎట్లా చేస్తారంటే డ్యూయల్గా చేస్తారు. ఇది నడుపుకుంటూ దాన్ని నడిపించేవాళ్ళు. మనం ఎందుకంటే రెండు పడవల మీద 2 కాళ్ళు పెట్టి మనం డ్రైవ్ చేయలేం కాబట్టి నాకు అది చేయలేననే ఉద్దేశంతో నేను దీనికి ఎంటర్ అయిపోయారు. అందులో రియల్ ఎస్టేట్లో చాలామంది వెనకపోవడానికి కారణం ఏంటి సార్ అంటే వాళ్ళకి పేషెన్సీ లేక సార్. అంటే నేను ఈరోజు వచ్చాను, నాకు రేపు డబ్బులు వచ్చేసేయాలి. ఫెయిల్యూర్స్ అనేవాళ్ళు లేక. ఎందుకంటే నేను కూడా తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు మా సొంత వెంచరు ఒక 2-3 ఇయర్స్ మేము కూడా స్టక్ అయిపోయినాం. సేల్స్ లేవు, మార్కెట్ కొంచెం ఇబ్బందికరంగా ఉండే. అట్లా టైంలో మాకు ఓపికతో ఉన్నాం మేము, తప్పదు. ఆ ఓపిక అనేది ఉండగలిగిన వ్యక్తే రియల్ ఎస్టేట్లో సక్సెస్ సార్. తప్పకుండా సార్, సక్సెస్ దాంట్లో నో డౌట్. దాన్ని వెయిట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి, ఆపద్దు. మిగతాదంటే జాబ్ మీరు అన్నట్లు ఇప్పుడు ఐటీ వాళ్ళు జాబ్ లేదనుకోండి, వాళ్ళు వేరే ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నా లేకపోతే ఇంకోటికి ఎక్కడైనా వెళ్దామా, బిజినెస్ పెట్టుకుందామా అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇందులో ఒకసారి ఎంటర్ అయ్యి వేరే ఫీల్డ్కు పోయి చేయాలంటే కొంచెము కష్టసాధ్యమైన పని సార్ అది. నేను ప్రాక్టికల్ చూస్తున్నాను. నేను మధ్యలో రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఒక హాస్టల్ పెట్టాను సార్. హాస్టల్లో కూడా మనం చేయలేకపోయినాం. తర్వాత ఫుడ్ సైడ్ వెళ్ళాను, ఫుడ్ సైడ్ కూడా చేశాను, చేయలేకపోయాను. అదే నేను అన్నది కూడా ఏంటంటే ఇప్పుడు ఐటీ వాళ్ళు ఎక్కువగా ఫుడ్ సైడ్ వెళ్ళిపోతున్నారు. దానికంటే ఇప్పుడు ఐటీకి ఫుడ్ సైడ్కి పోయేదానికంటే ఒక రియల్ ఎస్టేట్ సైడ్ వస్తే వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్ కదా అది. అంటే ఎట్లుంటుంది సార్ అంటే ఫుడ్లో కూడా అన్నీ చేయగల క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అయితేనే రీచ్ కాగలుగుతాడు సార్. మనం కూర్చొని ఎవరో చేస్తారు ఏదో చేస్తుందంటే కాదు, కష్టం. కొంత మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇప్పుడు మెయిన్ లేబర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అవును. ఇప్పుడు హోటల్స్లో పెట్టేవాళ్ళు పెడుతున్నారు, గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎట్లా నడిపిస్తున్నారంటే వాళ్ళది డిఫరెంట్ థింగ్. మనం ఇండివిజువల్గా ఒక పర్సన్ స్టార్ట్ చేయాలి అంటే అది ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్న పని. అందులో రియల్ ఎస్టేట్లో లెస్ ఇన్వెస్ట్మెంట్. 2 టైప్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో వెళ్ళొచ్చు సార్. ఒకటేమో లిటిల్ బిట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు, ఇంకోటేమో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా వెళ్ళొచ్చు. అదే డిపెండ్స్ ఆన్ పర్సన్, అంటే ఆయనకు ఆయన మెంటాలిటీ ఎలా ఉందనేది బేస్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎవరన్నా ఒక యువత రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్కి ఎంటర్ కావాలి అనుకుంటే మీరు ఇచ్చే సలహా సార్ ఒక్క మాటలో చెప్పాలంటే మనీ బాగా చూడాలంటే రియల్ ఎస్టేట్ సార్. ఏదైనా ఎటొచ్చినా మళ్ళీ అగైన్ ఇక్కడికే వస్తున్నాం. అవును, కానీ వాళ్ళకి పేషెన్స్ అనేది ఉండాలి, పేషెన్సీ ఉండాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, ఒక అబ్బాయి
ఫైనాన్షియల్గా అంటే నిలదొక్కలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు వచ్చి కొంచెం ఉండాలంటే కష్టం సార్. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా డైలీ ఫుడ్కో రెంట్కో దేనికో దానికి ఉండాలి కదా. అవును. అట్లా చేసుకోగలిగే వాళ్ళు ఉండి ఏదైనా చేయగలిగితే చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఆప్షన్ ఉంది సార్, రియల్ ఎస్టేట్లో కూడా ఫుల్ టైమే చేయాలని ఏం లేదు సార్. అదే సార్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫుల్ టైం అనేది చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు మేము వెళ్ళినప్పుడు డోర్ టు డోర్ వెళ్ళే వాళ్ళము, పాంప్లెట్స్ పంచే వాళ్ళము, ఎంతోమంది కస్టమర్ కలిసే వాళ్ళము ఉండే. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని డైరెక్ట్ కస్టమర్సే మన దగ్గరికి వస్తున్నారు, కస్టమర్కి లింకప్ అయిపోతుంది. సో కాబట్టి ఇట్లా జాబ్ చేసుకుంటూ చేసే వాళ్ళు కూడా సోషల్ మీద కొంత డిపెండ్ అయ్యి, కొంత మన సర్కిల్ మీద డిపెండ్ అయ్యి చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అంటే అందరూ రియల్ ఎస్టేట్లోకి వస్తే ఇక కొనేవాళ్ళు ఎవరు అనేది కూడా కొంతమంది క్వశ్చన్స్ చేస్తున్నారు. నడుస్తూనే ఉన్నాయి. ఏది వచ్చినా కానీ హోటల్స్ తక్కువ లేవు కదా సార్, టీ బండ్లు అయితే తక్కువ లేవు, ఫ్రూట్స్ బండ్లు అయితే తక్కువ లేవు, కాంపిటీషన్ అయితే ఉంది కదా. కాంపిటీషన్లోనే మనం ఎదుర్కోవాలి ఏదైనా సరే, కాంపిటీషన్ లేకుండా అయితే ఏది లేదు. ఇప్పుడు ఒక యూత్ రియల్ ఎస్టేట్కి రావాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఏదన్నా గైడ్ చేయగలుగుతారా సార్? డెఫినెట్గా సార్. నేను ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరగా కొత్త వాళ్ళు వస్తారు సార్, వాళ్ళకి ఏం చేస్తామంటే మార్కెట్ ఎలా ఉంది, అసలు నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, రియల్ ఎస్టేట్లో అప్రూవల్ లేఅవుట్స్ ఏమి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏంటి, ఏ ఏరియాలో ఎక్కడుంది, ఇవన్నీ ఫస్ట్ మనం ఒక ట్రైనింగ్ సెషన్ లాగా తీసుకుంటాం సార్ వాళ్ళకి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా, మనకున్న అనుభవం ప్రకారంగా కొంత ఫీడింగ్ ఇస్తాం. ఎందుకంటే కొత్త వ్యక్తికి ఏం తెలియకుండా మార్కెట్లో వెళ్ళలేడు కదా, కొంత ఫీడింగ్ ఇచ్చుకుంటూ కొంత ఆయనతో సపోర్ట్ చేయగలుగుతాం. వాళ్ళైతే వర్క్ చేయగలుగుతారు సార్. వాళ్ళకు ఆ ఎగ్తో కసి ఉంటుంది, నేను చేయాలి, నేను కూడా కొంత ఫైనాన్షియల్గా సెట్ కావాలి అనే కసి ఉంటుంది. అందుకనే మేము మార్కెట్లో ఎప్పుడూ న్యూ బ్లడ్ అనేది మేము సెర్చ్ చేస్తూ ఉంటాం సార్. ఫీల్డ్లు వేరే ఉండొచ్చు కానీ రియల్ ఎస్టేట్కి న్యూ బ్లడ్ కావాలి, వాళ్ళనే మేము ఎక్కువ ఎన్నుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి కొన్ని, వాటిని చేయాలి, చేసుకోవాలి అనే దృక్పథంతో వస్తాడు. కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలనుకో వాళ్ళకి అంత ఉండదు. వాళ్ళకి తెలిసిన విషయం తెలిసినా కూడా ఈ కొత్త వ్యక్తికి ఉన్నంత వాళ్ళకు ఉండదు. సో కాబట్టి న్యూ బ్లడ్నే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా చేయగలుగుతారు చేస్తాం సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెంటల్ ఇన్కమ్ కోసం ప్రాపర్టీస్ ఎవరైనా బయింగ్ చేయాలనుకుంటే ఏ ప్లేస్ బెస్ట్ అని మీ అభిప్రాయం సార్? అంటే ఇప్పుడు జనరల్గా ఎక్కువ చూసేది ఎంప్లాయ్మెంట్ జోన్ ఎక్కడ ఉంటుందో ఒక ఆప్షన్ అండి. అవును. సెకండ్ ఆప్షన్ కనెక్టివిటీ. దూరమైన మనం ఎంత తొందరగా వెళ్తాం, రోడ్స్ యాక్సెస్ కరెక్ట్ గా, నాట్ ఓన్లీ రోడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మెట్రో కానీ అన్ని, జనరల్ రైలు కానీ, బస్సు కానీ. బస్సు అనేది జనరల్ గా రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం కార్లో వెళ్ళాం, బైక్లో వెళ్ళాం కొంచెం టైం పడుతుంది. మెట్రో కానీ కనెక్టివిటీ పరంగా ఉన్న ఏరియాలలో అగైన్ బడ్జెట్ వైజ్ నాకు ఒక 15,000 కావాలా అనుకుంటాను, మంచి కనెక్టివిటీ ఏరియాలో చూసుకుంటాను. కొంచెం డిస్టెన్స్ అయినా పర్వాలేదు, నా ఆఫీస్ ఎక్కడ ఉన్నా కానీ డిస్టెన్స్ అయినా పర్వాలేదు అనుకున్న ఏరియాలో చూసుకొని నేను చూస్ చేసుకుంటాను. అట్లనే ఇప్పుడున్న ఏరియాలలో మనం అగైన్ అటు వచ్చిన ఐటీనే వస్తున్నాం. అంతే. ఒకవేళ ఐటీ స్లో అనేది కొంత పార్ట్ ఉండొచ్చు, ఉన్నా మళ్ళీ ఎక్కడో చోట వాళ్ళు ఫిల్ అవుతున్నారు. స్లో అంటున్నారు కానీ మళ్ళీ ఆ పర్సన్ నా ఈ కంపెనీ నుంచి తీసేసినారు అంటున్నారు కానీ ఆ పర్సన్ ఇంకో విధంగా ఏదో ఒక కంపెనీలోనో ఇంకో జాబో ఎక్కడో వెళ్తున్నాడు. ఖాళీగా అయితే ఉండడం అనేది తక్కువ పర్సెంటేజ్ ఉంటారు, తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో కాబట్టి మనం ఒక ఐటీ ఫీల్డ్ అనుకున్న ఏరియాలో మన ఏరియాస్ తీసుకుంటే మణికొండ కానీ, నార్సింగ్ కానీ ఇట్లా చూసింగ్ చాలా ఉన్నాయి. అది రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉన్న ఏ ఏరియాలో అయినా కానీ రెంటల్ ఇన్కమ్ సోర్స్ అయితే ఉంది సార్. దాంట్లో కొంతమంది గేటెడ్ కమ్యూనిటీ అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు, సేఫ్టీ. నేను పొద్దున వెళ్తే ఆఫీస్కు నేను వెళ్తాను, వైఫ్ వెళ్తుంది, ఇంట్లో ఎవరో ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ పరంగా బాగా ఉండాలనుకుంటే గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఇట్లా వాటికి వెళ్తున్నారు. అట్లా చోట రెంట్ ఎంత అనేది చూసుకోవట్లేదు, సెక్యూరిటీ చూసుకుంటున్నారు. సో దాని ప్రకారంగా మెయిన్ వచ్చేసి రెంటల్ ఇన్కమ్ ఎక్కడ అనేది అనుకోకపోయినా ఒకటి బడ్జెట్ చూసుకుంటున్నారు, కనెక్టివిటీ చూసుకుంటున్నారు. ఈ రెండు ఉన్న చోట అన్ని ఏరియాస్లో
బాగానే ఉంది సార్. అవును. ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత మనకు ఉప్పల్ నుంచి హైటెక్ సిటీకి రావడానికి ఒకటే ట్రైన్ ఉంది. ట్రైన్ ఒకటే ట్రైనే. అదే సార్. ఉప్పల్ లాంగే, బస్సులో వెళ్ళాలంటే 2 గంటలు పడుతుంది. అవును. హైటెక్ సిటీకి గచ్చిబౌలికి రావడానికి 2 గంటలు పడుతుంది. అవును. ట్రైన్ అయితే 45 మినిట్స్ 1 అవర్. వచ్చేసి జర్నీ సేఫ్, సేఫ్, టైర్డ్నెస్ ఉండదు, హ్యాపీగా ఏసీలో వస్తాడు, అనుకున్న టైంకి వెళ్ళిపోవచ్చు. ప్లస్ అదే పర్సన్ కొండాపూర్లో కానీ, మణికొండలో కానీ, గచ్చిబౌలిలో కానీ ఈ ఏరియాలో రెంట్కు ఉండాలంటే ఉండలేడు. అంటే ఆయనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ బేస్ చేసుకొని ఆయన ఇక్కడ ఉండలేడు, ఉప్పల్లో ఉండగలుగుతాడు. అవును. ప్లస్ కనెక్టివిటీ చూసుకున్నాడు కదా ఈజీగా. అందుకని చెప్పి ఉప్పల్లో కూడా రెంటల్ బేస్ చేసుకొని ప్రాపర్టీ తీసుకుంటే అక్కడ తీసుకున్నాడు. అంటే కనెక్టివిటీ బేస్ ఉంది కాబట్టి నేను ఉప్పల్ చెప్తున్నాను. అవును. ఈవెన్ తార్నాకైనా ఎటైనా ఆ కనెక్టివిటీ ఉన్న లొకేషన్స్లో ఏ లొకేషన్ తీసుకున్నా కూడా రెంటల్ ఇన్కమ్ సోర్స్ అయితే ఉంది. ఇన్వెస్ట్మెంట్ కూడా చేసేవాళ్ళు కూడా ఫ్లాట్స్ తీసుకోవడం అదే కారణం సార్. ఇప్పుడు ఒక లోన్ తీసుకుంటే ఒక 70-80 లక్షలు పెడతాడు, 20,000-30,000 రెంట్ వస్తుంది. సరే ఆ వచ్చిన రెంట్ను మన చేతి గుండా లేకుండా ఆ వచ్చే రెంటు లోన్ కట్టుకుంటే చాలే, ఒక 15 సంవత్సరాల తర్వాత నాకు సొంతగా ఫ్లాట్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది ఆ విధంగా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. రెంటల్ బేస్ చేసుకొని కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది ఏరియా వైజ్ మన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ రెంటల్ పెట్టుకునే దాన్ని బట్టి అన్ని ఏరియాస్లోనూ బాగానే ఉంది సార్. ఇప్పుడు నేను 20 కిలోమీటర్ రింగ్ రోడ్డే అనుకోకుండా ఈవెన్ ఇండస్ట్రియల్ ఉండే ఏరియాలలో ఆ ఏరియాలో కూడా ఇన్కమ్ రెంటల్ ఇన్కమ్ బాగానే ఉంది సార్ అక్కడ కూడా. ఎందుకంటే వాడు సిటీ నుంచి ఒక ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళాలంటే లాంగ్ అవుతుంది. ఆ సరౌండింగ్లో కూడా రెంటల్ సోర్సెస్ బాగానే ఉంది, వాళ్ళు కూడా బాగుంది. అంటే మామూలుగా ఇది ఒక స్లోగన్ లాగా సార్ రియల్ ఎస్టేట్లో. ఇప్పుడే మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే ఇక ఎప్పటికీ చేయలేరు అని రియల్ ఎస్టేట్లో అన్ని కంపెనీలు ఒక స్లోగన్ లాగా చెప్తున్నారు కదా. దీని మీద మీ మాట ఏమంటారు సార్? అంటే ఎవరు కొనలేరు అనేది కాదు సార్, పర్సన్ వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళ బేస్ మీద జరుగుతుంటాయి తప్పులు. ఎందుకంటే నేను ఎప్పుడో కొనాలనుకుని కొనలేను అనుకుంటాను, అట్లనే పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదే కాకపోతే రైట్ టైంలో గన డెసిషన్ తీసుకొని, అది కొంచెం ఇబ్బందికరమైనా సరే, ఎంత ఇబ్బందికరమైనా సరే ఒక ప్రాపర్టీ కొనడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. 88లో నేను హైదరాబాద్కి వచ్చినాను. 89లో శంషాబాద్ దగ్గర గజం 110 రూపాయలతో కొన్నాను సార్. నేను గజం 110 రూపాయలు 89 కూడా లేఅవుట్, అది 110 రూపాయలతో కొన్నా. అది మా ఫాదరు వద్దన్నాడు, నీకు తెలియదు, ప్లేస్ తెలియదు, మళ్ళీ నేను ఇక్కడ నుంచి డబ్బులు పంపాలా, అవసరం లేదన్నాడు. నేను పట్టుబట్టి మా ఫాదర్తో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు తెప్పించి ప్లాట్ కొన్నాను సార్. అది మోర్ దాన్ 100 టైమ్స్ అయిపోయింది సార్. 1000 టైమ్స్. 1000 అంతే ఖచ్చితంగా అవుతుంది సార్. అట్లా ఇప్పుడు 110 అనేది అసలు మనకు సమస్య లేదు. ఏ విలేజ్ సైడ్ వెళ్ళినా కూడా లేదు కదా. అందులో రింగ్ రోడ్ లేదు. అవును. నేను ప్లాట్ చూడడానికి వెళ్ళాలంటే డిస్ట్రిక్ట్ బస్ ఎక్కి శంషాబాద్ దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి నా ప్లాట్ చూసుకొని వచ్చేవాడిని. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనాలంటే మీలాగా ఇమీడియట్ డిసిషన్ తీసుకోవాలి, ధైర్యంగా కొనాలి అని చెప్పి తప్పకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయం అది అవుతుంది. కొంతమంది ఏమంటున్నారంటే నేను అక్కడ కొన్నాను ఇంకా రేట్ పెరగలేదు అంటారు. కొన్ని మన చేతుల్లో లేవు సార్, అప్రిషియేషన్ రావడానికి కొన్ని మన చేతుల్లో లేవు. కొన్ని ఏరియాలలోనేమో బాగా వచ్చినాయి. ఏదైనా ప్రాపర్టీనే సార్. అవును సార్. అది మనకు అప్రిషియేషన్ వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే, ఒక ప్రాపర్టీ మనకు ఉంది, మన పిల్లల కోసం కావాలనుకుంటే కనుక డెఫినెట్గా మంచి ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకొని అన్ని అప్రూవల్స్ డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయా చూసుకొని, సేమ్ మనకి ఎంత క్యాపబిలిటీ ఉంటే అంతే, మన బియాండ్ వెళ్ళమని చెప్పాం కదా. అంతే, మనకి ఎంత క్యాపబిలిటీ, మన కెపాసిటీ ఏముందో ఆ కెపాసిటీకి తగినట్టుగా ఆ ప్రాంతాన్ని మనం ఎంచుకోవాలి. దానికోసం మనం ఇమీడియట్గా డిసిషన్ అయితే తీసుకొని కొనేసేయాలి. కొంతమంది ప్రాంతం అనేది కూడా ఎన్నుకుంటారు. అవును. కొంతమంది ప్రాంతం మనం ఎక్కడి నుంచో 405 కిలోమీటర్ల నుంచి హైదరాబాద్కి వచ్చాము, ఇక్కడికి వచ్చిన తర్వాత 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ చూస్తున్నారు చాలా మంది. అదే ఎక్కడి నుంచి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి 400 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ ఏరియా అయితే బాగుంటుంది, ఈ ఏరియా బాగుంటుంది, మేబీ చూసని బాగానే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకోవాలి కదా. సో కాబట్టి వాళ్ళకి తగినంత మనీ ప్రోగ్ అయితే ఆ ఏరియాలో చేయొచ్చు. ప్రాపర్టీ తీసుకోవాలి,
అలాగే ఆ ప్రాపర్టీ తీసుకున్న ప్రాపర్టీని మన అబ్జర్వేషన్లో కంపల్సరీగా ఉండాలి. పెట్టుకోవాలి. మనం ముందే మనం At least, డిస్కస్ చేసాం దాని అవును, గురించి. మీరు Property చెప్పినట్టుగా కొనడం కాదు, అది కొన్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఇంట్లో ఒక వస్తువు కొంటే అవును. షర్ట్ కొంటేనే నీట్ గా వాషింగ్ మిషన్ లేకుండా ఉతకడం, అంతే. ఐరన్ చేసుకొని మనం ఎంతైతే మనం వేర్ చేస్తున్నామో అవును. సేమ్ ప్రాపర్టీ కూడా అట్లే చేసుకోవాలి, అది. కొనడం కాదు కదా. ప్రాపర్టీ కొన్న తర్వాత కంపల్సరీగా కూడా అట్లే సూపర్వైజింగ్ ఉండాలి దాని మీద. ఉండాలి. ఆ మనం maintenance ఒక కన్ను దాని మీద వేసి పెట్టి ఉండాలి. అవును. ఒకప్పుడు ఏమైతుందండి సార్, మనకి టెక్నాలజీ లేదు, మనకు చెప్తేనే వినేవాళ్ళం. అవును, ఇప్పుడు కళ్ళల్లో కనపడుతుంది. కనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అనేది తెలియదు, వస్తుందని తెలియదు. అంతే. ఇప్పుడు అన్నీ వచ్చాయి. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ద్వారా లాంగ్ లో కొన్నా కూడా దానికి తగ్గట్టు కనెక్టివిటీ వస్తున్నాయి. అదే దానికి తగ్గట్టు కనెక్టివిటీ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ మనం సంకోచించాల్సిన అవసరం లేదు. అవసరం బెస్ట్ ప్రాపర్టీ అనుకుంటే కొనుక్కోవడం మంచిది. మంచిది. ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ గురించి వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట కాకుండా అవును, ఆన్లైన్లో మనం అన్ని సెర్చ్ చేసి మనం తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది ఇప్పుడు. నేను నాకు అది గుర్తు రాలే కానీ బాగా మంచి పాయింట్ గుర్తు చేశారు మీరు. జనరల్గా ఎట్లుంటుంది సార్ అంటే, ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు సెకండ్ ఒపీనియన్ వెళ్ళొద్దు, ఇది 100% కరెక్ట్. అవును. ఇప్పుడు మీరే థర్డ్ పర్సన్ సార్, మీరు నాకు జనరల్ పరిచయం ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్ కాదు. అంతే కదా సార్. నేను అనుకున్నది మేబీ మీకు నచ్చకపోవచ్చు. మీరు ఏం చేస్తారు, అక్కడ ఎందుకు, ఇదంతా రాదేమో, అట్లా అప్రిషియేషన్ కాదేమో, ఇక్కడ అంత లేదేమో అని అనేస్తారు. అవును. నేనేమైతానో నాకు మనసు చేంజ్ అయిపోతుంది. అందుకే ఎనీ ప్రాపర్టీ కొనేటప్పుడు సెకండ్ ఒపీనియన్ దేని తీసుకోవాలంటే లీగల్గా తీసుకోవాలి సెకండ్ ఒపీనియన్. అంతేగాని ఫస్ట్ ఒపీనియన్ కాదు. నేను కొనాలా వద్దా అనేది నేను అడగద్దు. ఎవరిని అడగాలి? మన ఫ్యామిలీ మెంబర్స్ని డిస్కస్ చేసుకోవాలి. మన ఇంట్లో మన అబ్బాయిలు, అమ్మాయిలు, వైఫ్, మన తల్లిదండ్రులు ఉంటే అబ్బాయి నేను ఇట్లా కొనాలనుకుంటున్నాను, మనం ఒకసారి వెళ్ళి చూద్దాం అని మన ఫ్యామిలీలో మనం డిస్కస్ చేసుకోవాలి. మన ఫ్యామిలీలో కూడా ఒపీనియన్స్ వేరే ఉండొచ్చు, అది వేరే విషయం. డిస్కషన్ జరగాలి, డెసిషన్ అనేది మన ఇంట్లోనే జరగాలి. అందుకే మేము వెళ్ళినప్పుడు ఏం చేస్తాం సార్ అంటే, డైరెక్ట్ మేము కస్టమర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాం. మేము ఇంటికి వెళ్తే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ డిస్కస్ చేస్తాం. మా ప్రాపర్టీ ఇక్కడ ఉందండి, ఇది ఉంది అని అందరూ వింటారు. అందరికీ తెలుస్తుంది. సో కాబట్టి డెసిషనింగ్ అనేది ఈజీ అయిపోతుంది. అదే సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాం అనుకోండి, ఆయన ఒపీనియన్ వేరే ఉండొచ్చు, ఆయన అనుకున్న లొకేషన్ వేరే ఉండొచ్చు, మనం అనుకున్న లొకేషన్ వేరే ఉంటుంది. సో ఆ రెండు లొకేషన్స్ మ్యాచ్ కానప్పుడు ఏమైతుందంటే నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. నెగిటివిటీ క్రియేట్ అయితే మనం వెనక్కి పోతాం. వన్స్ మనం వెనక్కి స్టెప్ వేసామనుకోండి, లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కొంచెం కష్టం. తప్పకుండా మనం మైండ్లో ఏమవుతుందంటే రొటీన్గా ఇదే తిరుగుతూ ఉంటుంది. అరే మనం అక్కడ కొంటే ఏమవుతుందో ఇదే ఆలోచన ఉంటుంది. మనం అన్ని చూసుకొనే కొనమని చెప్తున్నాం కానీ చూసుకోకుండా కొనొద్దని చెప్పట్లేదు కదా. కానీ సెకండ్ ఒపీనియన్ ఓన్లీ లీగల్ తప్ప కొనే విషయంలో మాత్రం సెకండ్ ఒపీనియన్ 100% కరెక్ట్ కాదు. ఒకవేళ చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా విషయంలో మేము వెళ్ళి మార్కెట్లో ఇప్పుడు కొనండి మీకు ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పినప్పుడు కొనలేని వాళ్ళు ఇప్పుడు మాతోనే అంటున్నారు, మీరు చెప్పినప్పుడు కొనింటే బాగుండు, ఇప్పుడు మేము ఇబ్బంది పడిపోతాం కొనలేకున్నాం అనేది చాలా మంది అంటున్నారు సార్. అది రైట్ అంటున్నారు. అది వాళ్ళకి ఒక కళ్ళలాగే మిగిలిపోతుంది కాబట్టి కొనటం అనేది ఒక కళ్ళలాగే మిగిలిపోతుంది. ఓకే సార్, చాలా థ్యాంక్స్ రఘునాథ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.